నేను ప్రయాణికుడిని శాంతి అన్వేషణలో మరియు ప్రేమ చల్లగా ఉన్న చలని గాలి చల్లగా ఉంది కాలంతో వేలుతుంది కోకిలా చెప్పినట్లుగా అన్ని రహస్యాలు అంటారు చింతలని అన్ని పోయాయి నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నా ఇంటి వెనుక ప్రాంగణం నుండి సువాసన విధికి మంచు విందువులు ముత్యంలా కనిపిస్తాయి పొలాల దగ్గర మంచి వాతావరణం ఇది యొక్క సొంత వేగంతో నా ప్రపంచంలో ఓడిపోయాను అది చాలు ఇష్టము హో కొండ నేను అలసిపోలేదు పరగు 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 ఉదయించే సూర్యుడు ఒక కథ చెబుతాడు నవ్వుతూ నవ్వుతూ ఉదయించే సూర్యుడు అంటే నా జీవితంలో ఆనందనం నా మనసులో ఆనందం ఒక కొత్త రోజు వచ్చింది ఎవరు మీరు? హెల్త్ డిపార్ట్మెంట్. ఓ మంది ఇవ్వడానికి వచ్చారా? లేదు రైడో. అయ్యో రైడా? అయ్యో ఈయన ఎక్కడ పోయారు? అయ్యో విషయం తెలియకుండా ఫోన్ కొనుక్కుంటున్నాడు. రండి మీరు. ఏంటే? అయ్యో రాజేష్ ఉన్నాడు కదా వాళ్ళ ఇంటికి రైడ్కి వచ్చారు. అయితే ఏంటి? అయ్యో దాని వీడియో తీయండి వెళ్ళండి. ఎందుకు తీయాలి? వాట్సాప్ లో వైరల్ చేద్దామండి. నీకు ఇంకో పని లేనట్టుంది. అయ్యో వీడియో వైరల్ అయితే వాడి వ్యాపారం అంతా అంతమైపోతుందండి. ముందు మీరు వెళ్ళి వీడియో తీయండి. వెళ్ళండి వెళ్ళండి. లేదు సార్ మేము న్యాచురల్ గానే తయారు చేస్తున్నాం. న్యాచురలా? మీ దగ్గర ఉన్న స్వీట్లు తిని ముగ్గురు హాస్పిటల్లో పడుకుని ఉన్నారు. అయ్యో అలా జరగడానికి ఛాన్స్ లేదు సార్. వాళ్ళు బయట ఇంకేమైనా తినుండొచ్చు సార్. తిన్న వాళ్ళకి తెలీదా ఎక్కడ కొన్నారని? అది కాదు సార్, కస్టమర్లకి ఎటువంటి సమస్య రాని విధంలోనే తయారు చేస్తున్నాం. ప్రతిరోజు మేము ఆయిల్ కూడా కొత్తవే వాడుతున్నాం సార్. ఆ స్వీట్లు టెస్ట్ కు పంపించారు, రిజల్ట్ రాని. రిజల్ట్ వచ్చే వరకు లైసెన్స్ టెంపరవరీయే మీకు. ఇక మీద ఇక్కడ ఏ వంటలు జరగకూడదు. నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. అది కాదు సార్, ఉన్నట్టుండి ఇలా చెప్తే ఎలా సార్? సంతోష్ అన్ని చెక్ చేయి. ఓకే సార్. అన్నిట్లో శాంపిల్స్ తీయండి. ఏ ఒకటి మిస్ చేయొద్దు. సార్ మీ చేయి తప్పుకుంటారా? సరే స్వీట్ తీసుకున్నారా? తీసేసాం. అయితే సరే. అరే ఏంట్రా ఇది? చూడు రాజేష్, మన పేరు గబ్బు కొట్టుపోయింది. ఫుడ్ ఇన్స్పెక్షన్ కి వచ్చిన వాళ్ళు పేరు నాశనం చేశారు. ఇప్పుడు ఈ వీడియో అన్ని గ్రూపుల్లో ఫేమస్ అయిపోయిందిరా. చూసావా ఏం పని చేశాడో వాడు? వేషం ఇచ్చి చంపేయాల్సిందిరా వాడిని. మీరు కాస్త ఊరుకోండి, ఎవరైనా వింటే ఇంకేమైనా అంటారు. ఇప్పుడే టైం బాగాలేదు, ఇందులో పాయిజన్ వేరే. ఫ్యామిలీ గ్రూప్ కూడా పంపించాడు. హలో చెప్పండి సార్. సరే థ్యాంక్స్ అండి. అరే ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది, నీ ఫుడ్లో ప్రాబ్లం లేదంట. కానీ లైసెన్స్ కి అప్లై చేయాలని చెప్తున్నారు. ఫుడ్లో ప్రాబ్లం లేదని తెలిసింది కదా. అదే అడ్మిట్ అయ్యారు కదా కొంతమంది, వాళ్ళలో ఎవరైనా చనిపోతే వాళ్ళకే ప్రాబ్లం. ఆ అమ్మాయి కేసుని విత్డ్రా చేసుకుంటే ఏ సమస్య లేదని సారే చెప్పన్నారు. నీ లైసెన్స్ కూడా ఇచ్చేస్తారంట. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. బుద్ధా చేస్తారా? ఖచ్చితంగా చేయాలి. ఆ అమ్మాయి పేరు తెరేసా. పుదుపరంబులో ఇల్లుంది, కుంభలం వెస్ట్ లో. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు.
నువ్వు ఒక పని చేయి, నీ కష్టమంతా అమ్మాయికి చెప్పు, ఖచ్చితంగా జరుగుతుంది, నీ లైసెన్స్ మళ్ళీ దొరుకుతుంది. ఆ, సరే నువ్వు బయలుదేరు. అది మాత్రం చేయని, లేకపోతే అది అవ్వదు. పర్లేదు రండి. ఎలా రా చేస్తారు? చాలాసేపు నుంచి ఊతూనే ఉన్నాడు కదా ఐడు. రామన్న, అది కొంచెం బాగా ఎలిగేటెడ్ చేయండి. కూర్చోట, వాళ్ళు వచ్చేసారు. అరే అమ్మాయి చాలా టైర్డ్గా వస్తుందేంటి? విరోచన ఈ అమ్మాయి బాగా సన్నగా అయినట్టుంది, చాలా వీక్గా ఉన్నట్టుంది. ఓ బామ్మ కూడా వస్తున్నట్టుంది. మీరు కాస్త ఊరుకోండి. సరే. హలో, మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాం. అప్పుడే చెప్పారు డిశ్చార్జ్ అయ్యారని. అందుకే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నా. ఏంటి విషయం? మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. బామ్మ చాలా టైర్డ్గా ఉంటుంది కదా. డోంట్ టచ్ మీ. మామూలు విరోచనాలకి నా ఒంట్లో శక్తి పోదు, అంత స్ట్రాంగ్ నేను. ఇదిగోండి. రే మంచి శ్రుతి తాళం అదరగొట్టారు బామ్మ. పోరా అవతలకి. బామ్మ చాలా ఫేమస్ అనుకుంటా. ముందు మీరెవరు? లేదు, మేము తెరేసాని చూడడానికి వచ్చాం. నేనే తెలుసా, ఏంటి విషయం? నేను రాజేష్, చాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీని. ఓ అది మీరేనా? కంప్లైంట్ ని విత్డ్రా చేయడానికి అడగడానికి వచ్చారా? అది జరగదు. ఇలా చూడండి, ల్యాబ్ నుండి మీరు కంప్లైంట్ ఇచ్చిన ఫుడ్ రిజల్ట్ వచ్చింది. అందులో ఏ సమస్య లేదట. అయితే మేం అబద్ధం చెప్తున్నామా ఏంటి? నేను అలా అనలేదు. ఆ రోజు బయట ఇంకేమైనా కూడా తినుంటారు, సమస్య దానివల్ల కూడా అయి ఉంటుంది. అది సరే, ఆ రోజు మేము బయట నుంచి తిన్నది నీ ఉన్నప్ప మాత్రమే. ఆ తర్వాత మా ఇంట్లో వండిన వంటే తిన్నాం. అందువల్ల ఎవరికి ఎటువంటి విరాచనాలు అవ్వలేదు. చూడండి అమ్మా, మా నాన్న కష్టపడి కట్టిన బేకరీ ఇది. ఇప్పటి వరకు మాకు దుకాణంలో తిన్న వాళ్ళకి ఎవరికి ఏ సమస్య రాలేదు. అవునమ్మా, రాలేదమ్మా. ఇప్పుడే మొదటిసారిగా ఇలాంటి సమస్య వచ్చింది. అందుకే చెప్తున్నా అమ్మా. ఇదే మోసం చేసేవాళ్ళ మొదటి ఆయుధం. ఇదేది ఇక్కడ పనిచేయదు, ముందు వెళ్ళండి. చూడండి, మేము ఏమర్చాలనుకోలేదు. ఇదే మా జీవితం. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఆ కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటే నా సమస్య అంతా తిరిగిపోతుంది. అదే జరగదని చెప్తున్నాం కదా. అదే చాలా మొండిగా రే బాబు, నేను వెళ్ళి మాట్లాడమంటావా? ఇలా చూడమ్మా, కాస్త ఆగమ్మా. కావాలంటే క్షమాపణ అడుగుతాను. దేనికి? మీ కుటుంబం వాళ్ళకి విరోచనాలు అయినందుకు. దాంతో మాట్లాడి ఒప్పించలేవరా? దానికి చాలా పొగరెక్కువరా. దాని మొహం చూడు ఎలా ఉందో. విజయన్న, 2 టీ పెట్టనా? సరే సరే. తాగేలా ఉండాలి. మీ నాన్న ఎప్పుడు సీరియస్ గానే ఉంటాడు. నువ్వు ఎందుకు ఇంత అసహ్యంగా కామెడీ చేస్తున్నావు? మా నాన్న గురించి ఎందుకు మాట్లాడతావు? పెద్దగా వచ్చేసా పోరా. ఇప్పుడు సంతోషమా మీకు? పెద్దవాళ్ళందరూ కష్టం వచ్చినప్పుడు నవ్వమని చెప్పారు. ఉన్న సమస్యలు మీరొకరు. ఇదోండి టీ. కొంచెట ఆకలిగా ఉంది, కొంచెం ఉన్ని అపౌంట్ ఇస్తావా? కడుపు క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా. వాళ్ళ దగ్గర అడుగు, ఇస్తారు. ఉన్ని అప్పం ఉందా? ఉంటే మనిషికి 4 ఇవ్వు. డబ్బులకే కదరా అడుగుతున్నాను. ఏంట్రా? రేయ్, నోరు మూసుకుంటావా లేదా? నువ్వు నోరు మీరా వచ్చాడు ఎదురాడు. రాజేష్ వద్దు, వాడిని ఏం చెయ్యొద్దు. కుంజట, టూల్స్ తీయమంటావా? ఆ బ్యాగ్ తీసుకోండి. వచ్చి చూసుకుంటాను నిన్ను. రాజేష్ ఎవరు నీకు తెలియట్లేదు. ఏంట్రా ఇలా చేసి వచ్చేసావు? టీ వాడు మొహం మీద కొడతావు అనుకున్నాను రా. వాడిని 4 దెబ్బలు ఇస్తావు అనుకున్నాను. ఎందుకు ఇలా చేసావు? నేను వాడి మీద చేసుకుంటే వాడు నన్ను 4 పీకుతాడు. అది చూసి మీరు సంతోషించాలి. ఆ విషయాలని మీరు కలగానండి. నీ ఫోన్ కొడుతుంది చూడు. పట్టుకోండి. హలో, వస్తున్నా. ఏంటి విషయం? ఇంకొక ట్రోఫీ. ఈ గ్లాస్ ఇప్పుడు వాడికి ఇవ్వాలి కదా, ఏం చేయాలి? లేదు తర్వాత ఇద్దాంలే. ఇక్కడే ఆపండి ఆపండి ఆపండి. జప్తీ చేస్తే ప్రాబ్లం ఏం లేదు కదా. చెప్తీనా? అవును, మీ ప్రాపర్టీని జప్తీ చేస్తున్నాం. సార్, మీరు ఇప్పుడు జప్తీ చేస్తే మా పరిస్థితి దారుణంగా అయిపోతుంది. అంత ముందే ఆలోచించి ఉండాలి. సార్, ఇప్పుడు మేము ఎంత డబ్బు కడితే దీన్ని దాటేస్తారు? 12 లక్షలు ఇవ్వాలి. ఏంటి నవ్వు? అదేంటంటే వీడు తీసుకున్నది 8 లక్షల లోను. అలాగే ఇలాగానే మీరు ఇంట్రెస్ట్ తో పాటు 12 లక్షలు చేశారు. అవును. పేరేమో కోఆపరేటివ్ బ్యాంకు.
కామెడీ తలుచుకుని నవ్వాను సార్. మీరు కాస్త ఊరుకోండి. సార్ ముందులాగా లేదు సార్, వ్యాపారం చాలా డల్గా ఉంది సార్. మీరు నాకు కాస్త టైం ఇస్తే బాగుంటుంది. దీని తర్వాత నీకు టైం ఇవ్వటం కుదరదు, అదంతా అయిపోయింది. సార్ ప్లీజ్. అదంతా జరగదు రాజేష్. సార్ ఇప్పుడు ఎంత ఇవ్వాలి చెప్పండి. ఎంత ఇవ్వగలుగుతారు? అది మీకు ఎంత కావాలో చెప్పండి, దీని నుంచి బయటపడటానికి. 4 లక్షలు. ఒక 4 లక్షలు ఇవ్వండి, ఈ జప్తీ ఆపేస్తాను. 4 లక్షలా? అవును, ఇది తప్ప వేరే దారి లేదు. 1 వారం టైం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా డబ్బులు రెడీ చేసుకోండి, సరేనా? అయితే సరే, డబ్బులు దూరండి, కలుద్దాం. పర్లేదు పర్లేదు. 4 లక్షల రూపాయలు. రండి, లోపల రండి. రాజేష్, డబ్బుకి ఏం చెప్పబోతున్నావు? అదే ఆలోచిస్తున్నా. రాజు దగ్గర అడిగి చూద్దామా? అది సరే, అడిగిన వెంటనే భలే ఇచ్చేస్తుంది. తన పెళ్లి కోసమే కదా నువ్వు లోన్ తీసుకున్నావు, తిరిగిస్తానికి తనకు కూడా బాధ్యత ఉంది కదా. అది సరే, ఇవన్నీ తనతో చెప్తే తన కథ చెప్పి మన దగ్గర డబ్బులు లాక్కుంటుంది. అవకాశమే లేదు. మొత్తం డబ్బు అడుగుతావేంటి? బ్యాంకు వాడు ఇల్లుని జప్తీ చేయకుండా ఉండటానికే కదా. తను అడిగితే ఈజీగా పని అయిపోతుంది. డబ్బు వచ్చిన వెంటనే తిరిగి ఇచ్చేస్తావు కదా. నేను ప్రాణాలతో ఉన్నానో లేదని కూడా తను పట్టించుకోదు. జరిగే విషయం ఏదైనా ఉంటే చెప్పండి. ఎరా, ఏంట్రా మాట్లాడుతున్నావు? ఎంతైనా నీ చెల్లెలే కదా, ఎందుకు రా చిరాకు నీకు? ప్రయత్నించి చూద్దాంరా. సరే, వెళ్ళి అడుగుదాంలే. ఇదే కావాలి, మనం వెళ్ళి అడిగి చూద్దాం. డబ్బుని బండిల్ చేసి మనకి ఇస్తుంది, తీసుకెళ్లి మనం బ్యాంక్ ఇస్తాం, సమస్య తీరిపోతుంది. అర్థమైందా? అలాగే అవునా? రాజేష్, డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిందనుకో వద్దని చెప్పొద్దు, అర్థమైందా? ముందు ఇవ్వని. అయ్యో రాజేష్, అయ్యో ఉంగరం. బంగారం, ఇక్కడే ఉన్నావా? అమ్మాయిది. రా రాజేష్, అన్నయ్య ఎలా ఉన్నారు? ఇది మన బేకరీలో చేసింది. కూర్చోండి. కూర్చోన్నయ్యా. ఇలా రా బంగారం. మంచి టైంకి వచ్చారు. 10 నిమిషాల తర్వాత వచ్చుంటే మేము ఉండేవాళ్ళం కాదు. బ్యాంకుకి వెళ్ళాల్సింది. 5 సంవత్సరాలుగా ఈ ఇంటి లోన్ కట్టలేదు. ఇలా చూడమ్మా, రమేష్ ప్రయత్నిస్తే. మీరొకరు అన్నయ్య, గల్ఫ్ లో పనిచేయడం మాటే కాని జీతం మాత్రం అక్కడ వాళ్ళకే ఖర్చులకు సరిపోతుంది. నా బంగారం మొత్తం తాకట్లో పెట్టేశాను. లేకపోతే అది పెట్టేసి నేను లోన్ కట్టేదాన్ని కదా. కట్టేస్తావులే, కష్టంగా వెళ్ళిపోదాం వెంటనే. రాజేష్, నేనే ఇంటికి వద్దాం అనుకున్నాను. నీ దగ్గర ఏమైనా డబ్బులుంటాయేమోనని. ఏం భయపడకండి, నేను మళ్ళీ ఇచ్చేస్తాను. వెళ్దాం పదా. అయితే మేము బయలుదేరుతాం. అరే, టీ తాగి వెళ్ళండి. వద్దులే, చూసి జాగ్రత్త అమ్మా. ఇలా చూడు, 2 నెలల క్రితమే బంగారం అమ్మేశానని చెప్పావు. ఇప్పుడేమో తాకట్టు పెట్టానంటున్నావు. కారణాలు చెప్తే బాగా ఆలోచించి చెప్పు, సరేనా? లేకపోతే నువ్వు అబద్ధాలు చెప్తున్నావని తెలిసిపోతుంది. మనం వచ్చిండకూడదు. మీ చెల్లి నటనకి ఆస్కార్ వచ్చరా? దానికి మించి ఏమైనా ఉంటే ఇవ్వండి. నేను కూడా కాసేపు ముందుగా బామ్మ దగ్గర మీ గురించే మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళారు? మీ సిస్టర్ వాళ్ళ ఇంటికా? అరే, మీరొకరు. కడుపు నొప్పని హాస్పిటల్ దాకా వెళ్ళాను. ఓ అయ్యో, మీరు కూడా ఉన్యాపం తిన్నారా? ఉన్యాపమా? నిన్న సురేష్ తెచ్చిన చేపల కూర వల్ల. అదే ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. అదే కారణం. అవును, మీరు కూడా నిన్న చేపలు తీసుకున్నారు కదా? మేం కూడా కొన్నాం. ఏ, మీకేం కాలేదా? పేగులు మాత్రమే బయటికి రాలేదు. బామా, మేం కూడా నిన్న హాల్లో ఉండేదానికన్నా టాయిలెట్ లోనే ఎక్కువసేపు ఉన్నాం. ఎలాగో అందరం మేము హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. సేమ్ టు యూ. మర్చిపోయాను, సురేష్ దగ్గర ఇంకా చేపలు కొనకండి అది చెప్పడానికే వచ్చాను ఇక్కడికి. సరే, నేను బయలుదేరుతున్నాను. ఇంకా ఏంటో పొట్లో గడిబిడిగా. అయ్యో, అప్పుడు ఉన్నియప్పం. అయ్యో, పొరపాటు జరిగిపోయింది. బాబాయ్ ఫోన్ చేస్తున్నారు. రాజేష్, ఎక్కడున్నారు? 2 వారాల క్రితం ఫోన్ చేశారు. షాంఘాయ్ దాకా ఒక చిన్న ట్రిప్ వెళ్ళాను రా. అవునా? చైనీస్ కున్ఫు మాస్టర్ చిన్ పయాన్ తోటి. ఇంతకీ ఆడా మగ అది చెప్పండి. అమ్మాయిరా. భలే వాడివే. జస్ట్ ఫర్ చిల్ మ్యాన్. సరే సరే, పర్లేదు. నీకెలా ఉందిరా అక్కడ? ఏం చెప్పమంటారు, ఈ మధ్య నాకు చాలా ట్రాఫీస్ వస్తున్నాయి. అందులో కూడా ఒక మెగా బంపర్ ట్రాఫీ దొరికింది. ఏంట్రా అది? రాజీ పెళ్లి కోసం నేను లోన్ తీసుకున్నాను కదా, అది ఇప్పుడు జప్తీ అయ్యింది.
ఇంకొక వారంలో 4 లక్షలు కట్టకపోతే ఈ ఇల్లుని లాక్ చేసి సీల్ పెడతారట. మరి ఎలా రా, డబ్బులు రెడీ అయ్యలేదా? ఎక్కడిది చూస్తున్నా. రాజేష్ ఆ, ఒక సెకండ్. ఎవరిది? దినేష్ అన్నయ్య, బ్రోకర్. ఎక్కడ చూపించు. మా బాబాయ్ చైనా నుండి. దినేష్ నమస్కారం దాసు. చైనాలో అంతా ఎలా జరుగుతోంది? ఇక్కడ అన్ని విశేషాలే. అవును, నీ పెళ్లి విషయాలు ఎలా జరుగుతున్నాయి? చెప్పినందుకు ఏం లేదు, చాలా డల్గా ఉంది. ఇప్పుడున్న పిల్లలు ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు, ఫ్యాషన్గా ఉన్నారు. పెళ్లి చేసుకోకుండా ఎంతమంది ఉన్నారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు హత్య చేసుకుని జైలుకి వెళ్తున్నారు. చాలా కష్టమైన పరిస్థితులే. మీకేమైంది? విదేశాల్లో ఉండి బాగా సంతోషంగా తిరుగుతూనే ఉన్నారు. మీకు కష్టపడేందుకు ఏదీ లేదు. విడిగా ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సరే, రాజేష్కి ఎప్పుడు పెళ్లి అది చెప్పండి. నేను ప్రయత్నిస్తూనే ఉంటున్నాను, ఏది కూడా కరెక్ట్ గా దొరకలేదు. త్వరగా ఏదో ఒక అమ్మాయిని కనిపెట్టు. మిషన్ పని చేయనప్పుడు పిండేసి ఏం ప్రయోజనం ఉంటుంది? ఇలా ఇవ్వండి. చాలు చాలు, ఇక పెట్టండి. నాకు నెట్వర్క్ సమస్యలు ఉన్నాయి, కాల్ చేసిన తర్వాత. సరే సరే, గుడ్ నైట్. నవ్వింది చాలు, వచ్చిన విషయం ఏంటో చెప్పండి. ఇది పెళ్లి కూతురి జాతకం. జాతకం ఏంటి? పెళ్లి కూతురు ఫోటో నీకు వాట్సాప్ లో పంపిస్తాను. నేను బయలుదేరుతున్నాను. అనుభవమా అనిలం? ఏంటి జ్యోతిష్యుడు గారు ప్రశాంతంగా ఉంటే ఏంటి? బ్యాంకు వాడు జప్తీ చేయబోతున్నాడు. ఏది సరిపడదని చెప్పొద్దు. ఏంటి జప్తీ కోసమా ఈ పెళ్లి? అదేంటంటే 5 లక్షలు డౌరీ ఇస్తారు. కుర్రోడు ఆశపడుతున్నాడు. అదే కారణమా? ఈ అమ్మాయి జాతకంలో శవా దోషం ఉండేది నిజమే. ఆ లగ్నంలో 7, 8 భావంలో ఉంది. నీకు అమ్మాయికి జాతకం సరిగ్గా ఉంటుందనే తర్వాత విషయం. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీ ప్రాణగండం. వేరే అమ్మాయిని చూడు, నీ ప్రాణానికి మంచిది. ఆ అమ్మాయి ఫోటో ఉందా? అమ్మాయి ఫోటో చూపించు. చూసి చెప్పండి, మ్యాచ్ అవుతుందో లేదో. మీరు ఫోటో చూసి కూడా జాతకం చెప్తారా? అరే, ఫోటో జాతకం అంతా కాదమ్మా. అమ్మాయి అందంగా ఉంది, అందుకే చూస్తున్నాను. దక్షిణ ఇవ్వండి. అది అకౌంట్ లో రాసుకో, తర్వాత వస్తాను. అకౌంట్? వీడిని చూడటానికి రావద్దని చెప్పాను కదా, విన్నావా నువ్వు? ఎప్పుడు చెప్పారు? నేను చెప్పాను కదా, నువ్వు వినలేదు. రా రా బండి తీయకండి, ఒక నిమిషం. ఏమైంది? బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు. బాబాయ్, 4 లక్షలు నీ అకౌంట్లో వేసేసాను రా. అవునా? మీకెందుకీ కష్టం? ఇప్పటికే నేను మీకు చాలా డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అంత బాధగా ఉంటే డబ్బులు వెంటనే వెనక్కి పంపించారా? పంపిస్తే మీరు బాధపడతారు కదా. మరైతే సంతోషపడరా. కానీ నాకు సంతోషం లేదు కదా. చూడు, యాక్టింగ్ లాపి ముందెళ్ళి ఆ డబ్బులు బ్యాంక్ లో కట్టరా. పో, పని ముగించుకో. ఓకే ఓకే, అయితే ఉంటాను. బాయ్. పెట్టేశారు, త్వరగా బ్యాంక్ వెళ్ళండి. ఇందులో చిన్న బోటు వస్తుంది, పెద్ద బోటు వస్తుంది. Is this all your property? లేదు లేదు, ఇవి 2 మాత్రమే నావి. దేర్ ఇస్ ఏ వే ఫ్రమ్ దట్ ఇయర్. Okay. వెహికల్స్ ఆ ప్రాపర్టీ వస్తాయి. That property? వెహికల్ గుడ్ కమ్ అప్ టు దట్ ప్రాపర్టీ. ఇదిగో ప్లాన్ ఏంటి అసలు? Hey Kannan, come here. I like this property, but I will only take it if it can be bought with this property. సిబి, చెప్పు. ఈయనకి ప్రాపర్టీ నచ్చింది. ఇదిగో ఇక్కడున్న చోటు కూడా కలిపి మొత్తం తీసుకుంటారంట. సార్, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నది మాత్రమే నా ప్రాపర్టీ, ఇదంతా నాది కాదు. Try it, bro. If that happens, we will fix the deal. ఏమంటున్నాడు? ఇది కూడా ఇచ్చారంటే రేపే డీల్ క్లోజ్ అవుతుంది. రాజేష్ అమ్మడం నీకు తెలుసు కదా. నీ వల్ల అవుతుంది సిబి. అటుపక్క నుంచి రావడానికి దారిలో పోతే అదెవరు తీసుకుంటారు? నీ వల్ల అవుతుంది సార్. ఇట్ విల్ బి డన్ సార్. ఓకే, బాయ్. సరే సార్. ఇలాంటి ఒక బయ్యర్ మనకు దొరకడు సిబి. ఎలాగైనా ఆ స్థలాన్ని అమ్మటానికి ట్రై చేయపో. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది. నీళ్ళు రావట్లేదేంటి? రాజేష్, ఏంట్రా తమ్ముడు, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే. అలా నేనేం వినలేదే. ఏంటి? కొంతమంది గిరోష్ అంట కదా, నీ లైసెన్స్ క్యాన్సిల్ అయిందంట కదా, ఏమైందిరా? ఇప్పుడు మీకేం కావాలి? నీకు తెలీదా? అలా కుదరదని మీకు చాలాసార్లు చెప్పాను. కొంచెం అర్థం చేసుకో రాజేష్. బ్యాంక్ లో అప్పు ఉంది, రోజు డబ్బుల కోసం 4 చోట్ల తిరుగుతున్నావు. ఇప్పుడు నీకు వ్యాపారం కూడా లేదు. ఎందుకు ఇలా లాగుతూ కూర్చుంటావు? ఇవన్నీ వదిలేసి బయటికి రావాలనిపించట్లేదా నీకు? అనిపించలేదు. వీడంతే. రాజేష్, ఏమైంది? ఒక మాదిరిగా ఉన్నావు. బోర్మా పోతే పోనీరా, 10 రూపాయలకి బరోటా, అది పోతే చేపలు పట్టుకోవచ్చు.
మంచి వ్యాపారం రా ఇది. నీకు ఎప్పుడంతా ఇష్టం ఉంటే అప్పుడంతా చేసుకోవచ్చు. ఆలోచించు, ఇలాంటి పని ఎవరికి దొరుకుతుంది? ఎవరు నిన్ను ప్రశ్నించారా? ముందు మీరు వెళ్ళండి. ఉన్న సమస్యల్లో చేపలు పట్టుకోవాలి, అది తినాలి ఇది తినాలని. వదులు, నీకు వద్దు వదిలేసేయ్. రే రాజేష్, ఈ అమ్మాయి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంది. నీ లైసెన్స్ రెన్యువల్ చేయడానికి మాట్లాడాను. ఏమంటున్నారు? అది నాకు తెలియదురా. హెల్త్ ఇన్స్పెక్టర్ కొంచెం ముందే ఫోన్ చేశాడు. ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అందుకే వచ్చాను. రే, నువ్వు చేపలు పట్టడానికి వెళ్ళావా? ఎరా ఉంటే కొంచెం ఇచ్చి పంపించు, ఎరకే అవసరం. రండి. రే, ఎక్కువ ఆలోచించి చూడ కొడితేరు. వ్యాపారం చూడకుండా ఇక్కడ ఉంచున్నామేట్రా. వెళ్ళరా. అన్నిటినీ ఇప్పుడు మొదటి నుంచి ప్రారంభిద్దాం. తెచ్చినని అమ్మేసి బయలుదేరదాం, సరేనా? గోపియన్నా వచ్చావా? కరెక్ట్ టైంకే వచ్చావు. స్టాక్ మొత్తం అయిపోయిందా? రిటర్న్ తీసుకో. రిటర్నా? ఇదేంటి? అయితే మీరు ఏది అమ్మలేదా? మీ ఇంట్లో రైడ్ జరిగింది కదా, అప్పటి నుంచే ఎవరు తీసుకోవట్లేదు. కడుపు చెడిపోద్దా అని భయపడుతున్నారు. ఎవరైనా డబ్బులు ఇచ్చుకొని కడుపు చెడుపుకుంటారా చెప్పు? అన్నయ్య, ల్యాబ్ లో టెస్ట్ చేసి అందులో ఏ సమస్య లేదని రిజల్ట్ కూడా వచ్చింది కదా. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు దాన్ని వెనక్కి కూడా తీసుకున్నారు. అలాగా? అయితే ఈ విషయాన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో పెట్టు. అది చూసి అందరినీ నమ్మని. నేనే అది షేర్ చేస్తాను. అయితే దీన్ని తీసుకెళ్ళాలి. వ్యాపారం అవ్వంది ఎందుకు ఇక్కడ? సరే రా రాజేష్, వెళ్దాం. ఇక వీడితో ఏంటి వ్యాపారం చేసేది మనం? అన్నీ సరిగ్గా ఉన్నప్పుడే 100 ప్రశ్నలు వేస్తాడు. ఇప్పుడు చెప్పాలా ఏంటి? మీ పేరంతా పాడైపోయింది, కానీ ముందు మీ పేరు మార్చుకోండి. అలా చేసినట్టయితేనే మీ వ్యాపారం సాగుతుంది. ఆ తమ్ముడు అంతా దారుణంగా చేశాడు. వాడిని చిత్త కొడితేనే సరిగ్గా ఉంటుంది. రేయ్, ఆగరా, రేయ్, ఆగు. నా కొడక, ఇదంతా లేవలేరా? వీడి వల్లే. కొట్టరా రాజేష్, కొట్టండి. ఇప్పుడు చెప్పు, ఏంటి సమస్య? వీడియో తీసిన వల్ల మీరు గెలిచారనుకోకండి, నేను ఇక్కడే ఉంటాను. అర్థమైందా? రానా బ్యాగ్ తీసుకొని వచ్చాను. తీస్తావా? కొట్టివరా వాడిని. గాయమేం కాలేదుగా? నీ మాట వినే వీడియో తీశాను. ఆఖరికి నువ్వే గట్టిగా కొట్టావు. నేను మాత్రం కొట్టకపోతే వాళ్ళిద్దరు నేను కుమ్మేసేవాళ్ళు. నీ చేతికి పవర్ ఎక్కువే. ఇదేదో వాళ్ళ మీద చూపితే బాగుండేది. పెళ్ళ ముందు జట్టితో ఇలా చూడు, 100 రూపాయలు ఇస్తాను, మందు కొట్టిరా. రా, ఏం లేదురా. అక్క, ఆ మిక్చర్ కూడా పడేయండి. రాజేష్, ఇదేమన్నా బయట పడేయాలా? ఇంకా కొన్ని రోజులు ఆగుతుందిరా ఇది. ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతారు? ఇంకా కొత్త కంపెనీ పేరు రిజిస్టర్ చేసి దానికి లైసెన్స్ రావడానికి టైం పడుతుంది. కనీసం వాడి దగ్గర ఉన్న పందులన్నా తింటాయి. బయట పడేసి వద్దనుకుంటారా? పడండి అక్క. వద్దు, మందుకు సైడ్ డిష్ వద్దే, పోయొద్దే. మందు గురించి మాట్లాడుతుంది. నీకేం తెలుసే? రాజేష్, కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి వస్తుంది. ఏం కావాలి? మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం కోసం వచ్చావా? అది మా వైపు జరిగిన మిస్టేకే, క్షమించండి. అనయ్య, క్షమించాలట. తన జీవితం మీద దెబ్బ కొట్టింది, క్షమాపణ అర్థం కూర్చుంది. మంచి కామెడీ. రాజేష్, నేను వెళ్ళొస్తాను. మాకని వచ్చి చేరతాను చూడు. నేను చెప్తున్నాను కదా, బై మిస్టేక్ జరిగిందని. మిస్టేక్ ఏంటి? ఇలా చూడు, ఒకరి జీవితం పాడు చేయడం చాలా సులభం, దాన్ని దక్కించుకోవడం చాలా కష్టం. ఏంటండి మీరు? తెలియకుండా చేసిన తప్పకి నేను క్షమాపణ అడిగేశాను. ఏం చేయమంటారు మీరు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చెప్తున్నాను కదా, వెళ్ళు. రే రాజేష్, ఆ అమ్మాయి ఎంత మర్యాదగా నీ దగ్గర వచ్చి క్షమాపణ అడగడానికి వచ్చింది. ఆ అమ్మాయిని వెళ్ళి నువ్వు అవమానం చేస్తున్నావు. నీకు న్యాయంగా ఉందా ఇది? అక్క, మీరు నా వైపా తన వైపా? నేను న్యాయం పక్క ఉన్నాను. భగవంతుడు, అప్పుడు వచ్చాడేంటి? అయ్యయ్యో, ఇదొకటి. ఏమైంది ఇలా చేస్తున్నాడు?
ప్లీజ్ నన్ను ఇబ్బందులు ఇరికించకండి. ఆ, ఇప్పుడు చూపిస్తా నా సత్తా ఏంటో. రాజేష్ ఏడు రాజేష్ ఏడి? రాజేష్ ఇప్పుడే. రాజేష్ని నేను ఉదయం నుంచి ఎక్కడ చూడలేదు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? ఆనందా ఏంటి అక్కడున్నాడు. ఎవరు? రాజేష్. రాజేష్ రాజేషా? అక్కడ దాక్కున్నాడు. వెళ్ళి ఇక్కడి నుంచి. వడ్డీకి డబ్బు తీసుకుంటే దాన్ని సరైన సమయానికి ఇవ్వాలి. ఆ పని నువ్వు కూడా చేయాలి. నేను రేపిస్తానులే. ఎన్ని రేపులు? ఒక రోజు తర్వాత ఇంకో రోజు వస్తుందిగా. ఏదో ఒక అమ్మాయిని కనిపెట్టు. ఆనందన్నయ్య, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎక్కడరా? రేపిచ్చేస్తాను. నువ్వు రేపు రేపు అని చెప్పి వారం గడిచిపోయిందిరా. నన్ను కూడా ఇక్కడే కాపురం పెట్టమంటావా? వద్దులేండి, రేపు ఖచ్చితంగా ఇస్తాను. ఇలా చూడు రాజేష్, పరిగెత్తొద్దు, నేను చెప్పేది విను. అరే రాజేష్ ఆగ్రా రే, నా డబ్బులు ఇచ్చేసాను రే, పరిగెత్తొద్దు రే. అన్నా మీరు లోతుల్లోకి వెళ్ళి పెద్ద చేపలు పట్టుకుంటారు కదా? పట్టుకోలేదని చెప్పొద్దు, పొడిచి తీస్తాను. నేను చెప్పలా ప్రతిభన్నాయన ఇంత లావుగా ఇంత పొడుగ్గా ఉంది. ఏది బొమ్మిడా? అవునరా, నేను వల వేశానంటే దానికి తెలిసిపోతుంది. చాలా వేగంతో అంత దూరం వెళ్ళిపోతుంది. అది వెళ్ళనీకన్నా చేస్తే ఒక పొడుపు పొడిస్తే చాలు. ఎక్కడ పొడుస్తారు? ఆ మెడ గొంతు దగ్గర ఇటు పక్క ఉంటుంది. ఆహా, ఇంతసేపు ఏమైనా ఎగతాళి చేశారా? ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. రాజేష్ అన్నా, డబ్బు రెడీ చేసావా? ఎలా వదిలి పెడతా అన్నా? ఓరి దేవుడా, రే వచ్చిన చేస్తాను. ఇదిగో తీసుకోండి. వచ్చేనా ఫీజు కట్టానా? కొత్త బైకా? ఈ రోజే డెలివరీ తీసుకున్నాను. బాగుంది. ఫినాన్సా? జీతంలో చూసుకుంటాను. ఈ ఫుడ్ డెలివరీ బిజినెస్ బాగానే నడుస్తుంది కదా? ఎందుకు ఉండదన్నా? ఎంతమంది ఉన్నారు? రోజుకి 5 గంటలు పని చేస్తున్నా 2000 వస్తాయి. కానీ నాకు బైక్ నడపడం రాదు. దానికి ఉందనా, డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకోండి. దట్స్ సార్. అయితే దానికి బైక్ కావాలి కదా? దానికే ఉంది, నా పాత బైక్ ఉంది, తీసుకోండి. సరే, అయితే ట్రై చేస్తాలే. అలా అయితే నేను బయలుదేరుతాను. బయలుదేరు. ఏంట్రా ఇదే ఉంది, బాకీ ఎక్కడా? అనయ్య, రేపని చెప్పాను కానీ ఈరోజు ఇచ్చేసాను కదా. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. బాకీ ఇచ్చేస్తాను. ఇవ్వాలి. ఇస్తాను. ఒక పని అయిపోయింది. ఏ మనిషిరా వీడు, సైకిల్ తోసరమంటావా? వద్దు, జోమన్ తక్కువ ధర చెప్పి వీసా రెడీ చేయమంటావా? ముందు గల్ఫ్కి వెళ్ళే పని చూడు. అక్కడికి వెళ్ళి ఒక మంచి పని దొరికితే చాలు, బాగా డబ్బు సంపాదించవచ్చు. అప్పుడు ఇక్కడున్న అప్పంతా తీర్చేసి మిగతా డబ్బుతో ఊర్లో వచ్చి దిగు. ఆ తర్వాత మనం ఇక్కడ మంచి బిజినెస్ని మొదలు పెడతాం. గల్ఫ్కి వెళ్ళి కష్టపడి పని చేయాలా? నేనా? అరే ఏంటనయ్యా మీరు, చిన్న కంపెనీ అయినా దానికి ఓనర్ నేనే. ఆ విషయం మర్చిపోకండి. పైగా బిజినెస్ అంటే అందులో సమస్యలు ఉంటాయి. ఇలాంటి కష్టాలన్నీ భరించి దాన్ని ఎదిరించినప్పుడే ఏదో ఒక రోజు గెలవచ్చు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరే కావాలంటే చూడండి. చిల్లర వ్యాపారానికి మురుకులు అమ్మేసి గెలిచేస్తావా? రా రాజేష్, చూడు డబ్బులు గిబ్బులు ఏం అడుగుతూ నా దగ్గర 10 పైసలు లేదు. అరే దానికోసం రాలేదు, మరి డ్రైవింగ్ కోసం వచ్చాను. ఏంటి కారా? కాదు, బైక్. బైకా? రా నేను నేర్పిస్తాను. నేను ఈ ఫుడ్ డెలివరీ కోసం ప్లాన్ చేస్తున్నాను. ఓహో, అందుకోసమా? నువ్వు లైసెన్స్ అప్లై చేస్తే రెండిట్లు కలిపి చేయి, అప్పుడే సరిగ్గా వస్తుంది. డబ్బులు సేవ్ చేయొచ్చు. వదిలేండి, ప్రస్తుతానికి 2 వీలర్ చాలు. సరే. ఇంతకీ ఇక్కడ టీచర్ ఎవరు? అదిగో అక్కడున్నారు. అయ్యయ్యో, ఆపండి ఆపండి. చూసేకండి, చిన్నగా వెళ్ళండి. అది స్ట్రైట్ గా వెళ్ళండి. హలో, ఏంటి? నన్ను గ్రౌండ్కి వెళ్ళమన్నారు. ఓ, మాస్టర్ చెప్పిన కొత్త స్టూడెంట్ మీరేనా? సరిగ్గా డ్రైవ్ చేయండి. హలో, బండితోనే తెలుసు కదా. తెలిస్తే ఇక్కడికి ఎందుకు రావాలి? స్ట్రైట్ గా స్ట్రైట్ గా. ఏంటి ఈత కొడుతుంది? 4 వీలర్కి ఎవరంతా వచ్చారు, అక్కడికి వెళ్ళండి. మరి నేను? మీరు ఇక్కడే ఆగండి. క్లచ్ ఆఫ్ చేయండి. దిగండి.
ఇది క్లచ్, మ్, గేర్, మ్. యాక్సిలరేటర్. మ్. ఇక్కడ బ్రేక్ ఉంది. ఇవన్నీ నాకు తెలుసులే. తెలిసినా నేను చెప్పాలి, ఓ. అదే నా పని. ఓ పట్టుకోండి. తప్పుకో. ఏం చేస్తున్నారు? నడిపించడానికి. ముందు తోసుకుని నడవండి. నాకు బ్యాలెన్స్ చేయడం వచ్చు. నేనే ఇక్కడ టీచర్ని, నేను చెప్పింది చెయ్యండి. వెళ్ళండి. పట్టుకోండి, తొయ్యండి. ఒకనేనా? వెళ్ళండి. బాగా తొయ్యండి. బాగా తోసుకుని వెళ్ళండి. నవ్వు నాపలేకపోతున్నాను. తన మొహాన్ని మీరు చూసుండాలి. నాకన్నా మీరు ఎక్కువ నవ్వుండేవాళ్ళు. ప్రెసిడెంట్ పోస్ట్కి ఓడిపోయినట్టున్నారు. ఏంటి మీరు నవ్వడం లేదు? నువ్వు చెప్పేది వింటుంటే కామెడీగా అనిపించట్లేదు. తప్పు మనం చేస్తే శిక్ష వాడికెందుకు? ఈ విషయంలో నువ్వు అతన్ని విరోధిలా అనుకోకు. సాయం చేయవే. టీచర్, ఆపండి ఆపండి. అక్క, రాజేష్ గారు అక్కడ లేరే? ఓ నీకు తెలీదా? హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి తాళం పెట్టేసి వెళ్ళారు. ఇప్పుడు వాడు చేపలు పట్టడానికే వెళ్ళాడు. ఇదిగో ఇక్కడే పక్కన ఎక్కడో ఉంటాడు. అక్కడ ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయి చాలా కాలం అవుతుంది. వాడు ఎందుకు పనికిరాడు. రాజేష్ అన్న, మీకోసం ఎవరో వచ్చారు. బాబు ఇలారా రా నాయనా. ఇప్పుడు నువ్వు మిఠాయి చేయడం లేదా? కంపెనీకి చెడ్డ పేరు రావడం వల్ల ప్రస్తుతానికి మొత్తం ఆపేశాను. దుకాణాన్ని కట్టేశాను కూడా. త్వరలోనే కొత్త పేరుతో మొదలు పెడతాను. మొదలుపెట్టు. కొన్ని వ్యాపారాలు చెయ్యటం అందరికీ రాదు. ఎంతో చక్కగా వంటలు చేసి 10 మందికి అన్నం పెడుతున్నావు. ఏదో ఒక రోజు నీకు మంచి రోజులు వస్తాయి. చెప్పవే. ఏంటి? మన్నించమని అడుగు. లేదు లేదు, నేనే క్షమాపణ ఏం అడగను. ఏయ్, సారీ చెప్తాననేగా తీసుకొచ్చావు. చెప్పవే. సారీ. ఇకపై బండిని తొయ్యమని చెప్పడం. రేపు నుంచి క్లాస్కి రండి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఒంటరిగా ఉన్నానని భయపడకు, మేము తోడుగా ఉన్నాం. అని మా మనస సహచరుడు సరైన మార్గం ఎక్కడ ఉంది? కాలమే ఉత్తమ వైద్యుడు, చెడు సమయాలు తోలాగిపోతాయి. సముద్రం ఒడున తుఫాను, నేను దానిని ఎదుర్కోగలను.
చెప్పనా? ఇది టీ కాదు కాఫీ కదా, నాకొద్దు. చెప్పు. మీకు లైవ్ గా జిలేబీ వేయడం వచ్చా ఫంక్షన్ లో? లైవ్లోనా? ఇప్పటి వరకు ట్రై చేయలేదు, కావాలంటే ట్రై చేద్దాం. ట్రై చేసి సక్సెస్ ఏందంటే మీకు బాగా డబ్బులు వస్తాయి కదా. ట్రై చేద్దామా? ట్రై చేయండి. అయితే కాఫీ చెప్పు. సమయం మారుతుంది, కొట్టావేకువా కాబట్టి జీవితాల్లో కోటావకసలు ఉన్నాయి. తుఫాను ఉండవచ్చు, పర్వతాలకు గెలిచే శక్తి ఉంది. ఇందులో 3000 ఉంది, బ్యాలెన్స్ తర్వాత ఇస్తా. రాజేష్ బయలుదేరదామా? తెరేసా, టీ తీసుకురానా? వద్దు, ఇప్పుడే తాగేసి వచ్చాం. ఏం పర్వాలేదమ్మా, 2 టీలు తీసుకురావాడు, ఏమంటలే. తీసుకొస్తాను. ఎందుకు అబద్ధం చెప్తున్నావు? మమ్మీ 2 టీ. ఏంటి నీ మనసులో ఏముంది? ఏంటి? ఇంటికి పిలుస్తున్నావు, టీ పెట్టి మరీ ఇస్తున్నావు, జిలాబీ చేయమంటున్నావు, ఏంటి సంగతి? ఊరుకోమా. బోర్మా మొదలెట్టావా లేదు, నువ్వు? దానికి కావాల్సిన వస్తువులు తీసుకోవడం కోసం వచ్చాం. నువ్వు జ్ఞాపం ఎప్పుడు చేసినా తెచ్చివు. తప్పకుండా. తీసుకోండి. రే తీసుకోరా, నీ జీతమే కదా, తీసుకో. థ్యాంక్ యూ. ఇంకొక ఫంక్షన్ లైవ్ జిలేబీకి బుక్ చేశాను. అవునా? అది మంత్ 20th. నోట్ చేసుకోండి. అదిరిపోయింది, అయితే జిలేబీ హిట్ అన్నమాట. ఒక నిమిషం, ఉషాక కాల్ చేస్తుంది. చెప్పక్క. వస్తున్నా. ఏంట్రా? వెంటనే ఇంటికి రమ్మంటున్నారు. ఏమైందిరా? వాళ్ళ నాన్న చనిపోయాడేంటి? అలా ఏదైనా అయ్యి ఉంటే మీకే కదా ఫోన్ చేస్తారు. అలా అంతా ఏం ఉండకూడదు అనుకుంటున్నాను. ఇప్పుడు అలా ఏం జరగలేదు కదా? నేను అడగలేదు, నువ్వే కదా అడిగావు. సరే, మేము బయలుదేరుతాం. టీ క్యాన్సిల్ చేయండి, మేము బయలుదేరుతున్నాం. నా వైఫ్ ఫోన్ చేసింది. వస్తానమ్మా. తర్వాత కాల్ చేస్తాను. ఏంటి విషయం తెలియట్లేదే? వీడియో తినా? అరు తిన్నావుగా. వద్దంటావా? రాజేష్, రారా, ఇలా రారా. ఏమైంది? నేను చెప్తాను. ఏమైంది? ఏంటో చెప్పొచ్చు కదా. నోరు మూసుకొని ముందురా. చెప్పక్క, ఏమైంది? చెప్తాను, రారా. ఏమైంది? అదే తప్పుకోరా, పిచ్చనా కూడా. ఏంటి ఇతను ఇలా కొడుతున్నాడు? ఈ లామ మన వరండాలు కూర్చుందేంటి? ఒకవేళ తప్పు అడ్రస్కి వచ్చిందేమో. ఎవరు అమ్మాయి? రాజేష్ అని చెప్తుంది. ఆ తర్వాత ఫ్రమ్ చైనా అంటుంది. ఎవరు ఏంటో అని అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పేది నాకు అర్థం కాలేదు. ఇంతకీ మీరేమడిగారు? యారు ఎదుకు వందే, ఎప్పుడే వందే, అప్పుడు ఎలా కేటాச்சு? తమిళ్లో మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? నా భాషలోనే కదా అడిగాను నేను. ఎవరై ఉంటుంది? పదండి వెళ్ళి అడుగుదాం. ఎవరు? యూ ఎవరు? రాజేష్. రాజేష్. హాయ్, ఐఎమ్ చెంజోంగ్ ఫ్రమ్ చైనా. బట్ మీరు ఇక్కడ ఏంటి? వాట్? ఐఎమ్ కొచ్చి-చాన్ ఫ్రెండ్ ఫ్రమ్ చైనా. మా బాబాయ్ ఫ్రెండా మీరు? Yes, yes. చైనాలో ఉన్న మా బాబాయ్ ఫ్రెండ్ అంట. చైనా నుంచి వాళ్ళ మావయ్య ఫ్రెండ్ వచ్చింది. బాబాయ్ ఎక్కడ?
తను వదలమని చెప్పే. అమ్మమ్మ వదులు. తమిళ్లో చెప్పే. ఏంటయ్యా చూస్తున్నావు? రా రమ్మంటుంటే ఆగబట్టే. రా ఏంటి నిన్నే పదా. రామా పేరేంటో తెలియట్లేదే. ఎందుకు ఏడుస్తున్నావు? తను ఎందుకు ఏడుస్తుందో అడగరా బాబు. అది ఏరా నువ్వేమైనా చేసావా? లేదు. లేదే, ముందు నుంచే ఏడుస్తుంది కదా అమ్మాయి. ఏమైంటుంది? చైనా నుంచి వాళ్ళ మావయ్య పచ్చడి పంపించాడు. పచ్చడిగా తీసుకొచ్చింది. ఎందుకు ఏడుస్తుంది? ఏమైంది? వాట్ అయ్యింది? It was a cardiac arrest. He's dead. బాబాయ్ చనిపోయాడా? విన్నారా? వాళ్ళ మావయ్య చనిపోయాడట. రాజేష్ మావయ్య చనిపోయాడట. ఊరి దేవుడా, తనకి కూడా ఉండి సాయం చేసింది అతనే. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి ఏం చెప్పాలబ్బా? Before he died, he wanted only you to impress his ashes in the river. And that's why I came. అంటే ఏంటి? That means చేప కావాలా? షట్ అప్, మీరు ఊరుకోండి. బ్లడీ. ఆ అమ్మాయి కదా చేప అడిగింది. రాజేషు వచ్చి భోంచొద్దురా. రారా రా, భోంచేద్ది కానీ రా. ఇలా చూడరా, ఆ అమ్మాయిని కూడా రమ్మను, కలిసి భోంచేద్దాం. వెళ్ళి రమ్మను. షేంగ్ ఫుడ్ రెడీ. రండి. Rajesh. One second. It was the only thing he kept wherever he went. Yeah, it's yours. You'll be fine. పెట్టు పెట్టు, జోషుడు వచ్చాడులే, పెట్టు. త్వరగా వచ్చాడు రా. జోషుడు గారు ఒకసారి ఇలా రండి, మీతో మాట్లాడాలి. ఏంటి చెప్పు. ఇలా రండి, లేకపోతే వాళ్ళకి వినిపిస్తుంది. ఇలా చూడండి, రాజేష్ పరిస్థితి మీకు తెలుసు కదా. ఫైనాన్షియల్ గా తను చాలా వీక్ గా ఉన్నాడు. దానికేంటి? అందువల్ల నది పక్కన ఒక చిన్న పూజ చేసి ఆ బూడిదని నదిలో కలిపేద్దాం. సచ్చిన తర్వాత చాలా పూజలు చేయాల్సి ఉంటాయి. ఏ తిథిలో ఏ టైంలో చచ్చిపోయాడని చూడాలి. తర్వాత గణపతి హోమం, భగవతి హోమం చేయాలి. ఒక్కో దానికి ఒక్కొక్క లక్ష ఇచ్చేయండి. ఏమంటున్నారు? ఆ రోజు కార్యం అవగానే ఏంట్రా నువ్వు నాకు చెప్పావు, లెక్కలో రాసుకోమన్నావు కదా. ఊరికే జోక్ అన్నాను, సారీ. ఏంటది జోకా? జోస్యం సైన్స్ కు సంబంధించింది. దాన్ని తమాషా అనుకుంటే మీరు చాలా కష్టపడతారు. ఇదంతా జరగకుండా ఉండంటే ఏం చేయాలి? నా ఫీజు నువ్వు డబుల్ గా ఇవ్వాలి. చూడండి, వద్దంటే నేను వెళ్ళిపోతాను. లేదు, నేను చూసుకుంటానులేండి, ఇస్తానులేండి. అప్పుడు డబ్బులుది. అరే డబ్బు ఇస్తానులేండి. వద్దు, ఆ తప్పు నేను ఇక మీద చేయను. చేతిలో వెంటనే సరే ఉండండి, ఇస్తాను. ఇదిగోండి, బాగా తినండి. చనిపోయిన ఆయన పేరు, జాతక నక్షత్రం ఏంటి? పేరు దాసన్. నక్షత్రం? నక్షత్రం 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 తెలీదు. నక్షత్రం కొంచెం ఆలోచించుడు. అశ్వతి, భరణి, కార్తిక. కార్తికని మీ మావయ్య గురించి చెప్పేటప్పుడు కార్తిక అని చెప్పావు కదరా. నేను ఎప్పుడు చెప్పాను? నువ్వు చెప్పావురా, కార్తికనే. అప్పుడు దాసు కార్తిక. ఏ నక్షత్రంలో చనిపోయాడు? విచ్ స్టార్ హీ డెడ్? What? ఈస్ డెడ్ స్టార్. Dead star? What's that? ఆయన చనిపోయిన నక్షత్రం. ఏంటమ్మా ఇది కూడా తెలియకుండా ఉన్నావు నువ్వు? దట్ ఈస్, అయ్యో దేవుడా, ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఆయన ఎప్పుడు చనిపోయారమ్మా? డేట్ అని చెప్పమ్మా. Do you remember the date of death? It's record for the after death ceremony. Yeah, he died on the 20th of April. ఏప్రిల్ 20వ తేదీ చనిపోయారంట. ఏప్రిల్ 20. అప్పుడు సమయం
టైం. I don't know. When I reached there, he was already dead. వీళ్ళక్కడికి వెళ్ళేటప్పుడే తను చనిపోయారంట. ఓ అప్పుడు టైం లేదని చెప్పండి. ఆ దక్షిణ పెట్టండి. దక్షిణ ముందే ఇచ్చాను కదా, ఇంకేంట్రా? ఇది వేరే దక్షిణ అయ్యా. రాజేష్ నేను ఇచ్చేసాను రా. ఊరి దొంగ నా కొడుకు. శని, శుక్రన్, రాహు, కేతు అందరూ వాళ్ళ ప్లేసుల్లో అక్కడే ఉన్నారు. మంచి ఒక మరణమే జరిగింది. ఏ ఒక్క దోషం లేదు. అదృష్టమే. What did you just say? డెత్ ఈస్ గుడ్. గుడ్ డెత్. Good death? ఆ డెత్ ఇది ఒకటే. బయట దేశానికి వెళ్ళి చనిపోయినందువలన, ఇన్ని రోజులు అయినందువలన ఆయన చనిపోయిన పూజలు చేసే ఏ ప్రయోజనం లేదు. దానివల్ల నది తీరాన పూజ చేసి ఆయన అస్థి తీసుకెళ్లి కలపడమే. అలాగే చేసేద్దాం. అది ఎప్పుడు చేయాలి? రేపే చేసేద్దాం. ఒక 10 నుంచి 11 లోపల చేసేద్దాం. చేసేద్దాం. నేను చెప్పినట్టు తిరిగి చెప్పండి. ఓం శివ గోత్రాల్ భవస్య అమక నక్షత్ర రాస్య జాతస్య. ఏంటి సియా? ఓం శివ గోత్రాల్ భవస్య అమక నక్షత్ర రాస్య జాతస్య. కాస్త సింపుల్ గా ఉన్న మంత్రం ఏం లేదా? సింపుల్ గానా? అన్ని మంత్రాలు ఇలాగే ఉంటాయి. కానీ నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. అయితే మంత్రాన్ని నేనే చదువుతాను, నువ్వు వింటే చాలు. సరే. ఓం శివ గోత్రాల్ భవస్య అమక నక్షత్ర రాస్య జాతస్య అమక నక్షత్ర రాస్య పరేతస్య మమ ఆదర వేద ఆద్య కర్మం నమః. చనిపోయింది ఎవరు? బాబాయ్. మీ బాబాయ్ ఆత్మ శాంతించాలని కోరుకో. ఈ పూజ చేసేదే అందుకోసం కదా. ఈ పూలన్నీ ఆ పిండం మీద పెట్టు. అతని ఆత్మకు శాంతి చేకూరాలి, అతను స్వర్గానికి వెళ్ళాలి. నమస్తే నమస్తే. తనే రాజేష్ చెల్లెలు రాజీ. తన పర్ఫార్మెన్స్ కి ఆస్కర్ ఇవ్వచ్చు. ఏంటి? తను ఎలా యాక్ట్ చేస్తుందో చూడు. తనకి నిన్న మధ్యాహ్నం చెప్పాను, ఇప్పుడు తేలికైంది దానికి. ఎందుకో తెలుసా? ముందే వస్తే డబ్బులు అడుగుతాడు రాజేష్ అని. అక్క ఇప్పుడే లేట్ అయిపోయింది, నేను మళ్ళీ వస్తాను. రండి అన్నయ్య. మొత్తం పూర్తి అయిపోయిందా? లేదు. పాపని పక్కింటి వాళ్ళని చూసుకోమన్నాను. నేను బయలుదేరినా? సరే వెళ్ళిస్తాను. శంక్ తెరస ఎక్కడ? అదిగో అక్కడ ఉన్నారు. శంక్ తెరస దగ్గర ఏదో మాట్లాడుతున్నట్టుంది. నేను తనని అడిగాను చెంగు ఇక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరుతుందని. నైస్గా అడుగు, సమాధానం చెప్తుందేమో అని. ఇది చాలా తప్పన్నా. ఇంత దూరం మన కోసం వచ్చిన వాళ్ళని ఎప్పుడు వెళ్తారని అడగడం తప్పు. వారం తర్వాత వెళ్ళిపోతారులే. ఒకవేళ తను వెళ్ళకపోతే అప్పుడు అడగచ్చు కదా. అదే తను అడగమని చెప్పాను. రాజేష్. ఏంటమ్మా అడిగావా లేదా? చెప్తా నాగండి. మీ మామయ్య ఏదైనా డబ్బులు పంపారా మీకు? అవును. ఎంత? అది దాదాపు ఒక 7-8 లక్షలు ఉంటుంది. అది తిన్న దగ్గర నుంచే తీసి పంపారు. అవునా? ఆ డబ్బులు తీసుకెళ్ళడానికి తను ఇక్కడికి వచ్చిందంట. ఒకవేళ ఇవ్వకపోతే? తాను ఇక్కడ నుంచి వెళ్ళదు. మా ఖర్చులకి మేము ఇబ్బంది పడుతున్నాం, ఇందులో తను వచ్చి ఇరుక్కుంది. ఏంట్రా ఈ జీవితం బాబు. నేను ఇస్తాను, ఫ్యూ డేస్ తర్వాత ఇస్తాను. నౌ టైట్. అవునవును, చాలా టైట్. ఓకే. Yeah, fine. ఓకే, వెళ్దాం. ఓకే, shall we go? Teresa, he's saying he will give the money after some time. He'll give. Okay. ఇప్పుడు ఉన్న ట్రాఫీస్ అన్ని సరిపోక చైనా నుంచి ఇంకొక ట్రాఫీ. ఒక
ఒక పూట కూడు తింటాం మా మాట మేమే వినం చీరలెన్నో చూస్తాము మేము అటుపక్క వెళ్ళాము. ఏ రాజేష్, అంత మంచి పాట పాడుతున్నాను, అటు ఇటు చూడకుండా ఉన్నావు. ఇంత నీచంగా పాడితే నీటిలో తోయాలనిపిస్తుంది. ఇప్పుడే నేను సమస్యలో ఉన్నా, ఇందులో మంచి పాటని ఇంత అసహ్యంగా పాడి కోపం తెప్పిస్తున్నారు మీరు. నువ్వు వింటే విను, వినబోతే పో, నేను పాడతా. పాడండి పాడండి. ఒకరోజు భోజనం చేస్తాం మా మాటే మేమే వినం చీరలెన్నో చూస్తాము అటుపక్క మేము వెళ్ళము రాత్రి పూట నిద్రపోము తెల్లవారుజున మేము లేవము. రాజేష్, అడ్వకేట్ని కలిశాను, మన పరిస్థితి చెప్పాను. మీరు ఎందుకు తన దగ్గర వెళ్ళి చెప్పారు? ఆ లాయరు చైనా దాని అకౌంట్ నుంచి నీకు డబ్బు వచ్చిందని అడుగుతున్నాడు. అది బాబాయ్ అకౌంట్ నుంచి? అయితే భయపడక్కర్లేదు. అవునా? ఆ చైనా దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అయితే ఏంట్రా, లీగల్ గా కేసు అయ్యిదిలే. ఏంటి, అర్థమైందా? కానీ మనసాక్షి పరంగా ఆలోచిస్తే అప్పుడు నీకు మనసాక్షి ఉంటే డబ్బు ఇచ్చేసా బాబు. లేదు. అయితే నువ్వు ఒకటే చేయగలవు, సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయికి మంచి భోజనం పెట్టు. అది తినేసి తను ప్రశాంతంగా కూర్చుని ఉంటుంది. అప్పుడు నీ పరిస్థితి ఏంటో వివరంగా చెప్పు. తర్వాత అప్పుడు తను అంటుంది, హాయ్ రాజేష్, థ్యాంక్ యూ. ఎలా ఉంది అంటే? హాయ్ రాజేష్, నాకు డబ్బొద్దు, అది మీరే పెట్టుకోండి అని చెప్తుంది. ఆ తర్వాత తన పాకెట్ నుంచి చైనీస్ డబ్బు తీసి కచకచకచకచని లెక్క పెడుతుంది. అది నీకు ఇచ్చేసి భుజం మీద 2 కొట్టి వెళ్ళిపోతుంది. గుడ్ బై రాజేష్, డబ్బు ఏదైనా అవసరమైతే మర్చిపోకుండా నన్ను పిలు అని చెప్పేసి చైనాకి వెళ్ళిపోతుంది. ఏంటి, ఎలా ఉంది? నిజంగానా? ఎందుకు జరగదు? వెళ్ళరా, జరుగుతుంది. ఈ ఐడియా బాగుందే. తర్వాత మిస్టర్ రాజేష్, భోజనం వడ్డించి తనతో మాట్లాడేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏంటది? మీరిద్దరు ఒంటరిగా ఉంటారు, మీ ఇంట్లో తలుపేం లేదు, మనసు మారిపోయి ఏదైనా జరిగిందంటే ఇలా అయిపోయింది అనుకో. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంతసేపు మంచి ఐడియా ఇచ్చేసి నేనేం చేశాను రా? ముందు ఈ మాట అంటే నాకు అనిపించింది చెప్పాను రా, అంతే. ఇంకేంటి? వెళ్ళండి. చేపలు పట్టకు కానీ నీ మొహానికి నవ్వు. అదంతా దొరికితే వెళ్ళి నీళ్ళలో చావు. రాజేష్, ఏంటమ్మా నడు నొప్ప? ఏమండి, తను నమస్కారం చెప్తుంది. చైనీస్ సినిమాలో చూడవా? నువ్వు చైనీస్ సినిమా చూస్తావా? చూశాను కదా, అలాంటి సీన్ లేని సినిమాలు. అలాంటి సీన్లు అంటే వెళ్ళండి. సిగ్గొకటి దీనికి.
రాజేష్, ఆ, వంట చేయడం మొదలు పెట్టావా? బయట నుంచి ఫుడ్ తీసిచ్చామనుకో ప్రతిరోజు తీసి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇదే బెస్ట్. నేను దోశ చేసి తీసుకొచ్చాను. అయితే రాత్రి వేడి చేసిస్తలే. రాళ్ళులాగా అయిపోతుందిరా. అదేం పర్లేదులే. నీ ఇష్టం. What is this? This is please sit. Yes, this is food and banana like this. Mix చేయాలి. Eat, తినచ్చు. Breakfast. బ్రేక్ఫాస్ట్. రాజేష్, అవును. నీ ఇల్లు ఇప్పుడు చాలా బాగుందిరా. తనే చేసింది. తాను నాకు డబ్బు ఇవ్వాల్సినట్టు మొత్తం పనులు చేస్తుంది. ఇలాగే నువ్వు ఉండాలి. ఖచ్చితంగా జరుగుతుంది. మాట్లాడకండి. పాపం అమ్మాయి బాగా తింటుంది చూడండి. రాజేష్, రా మిత్రమా. అదే కవలపారం ఉంది కదా, గట్టి జారి ఇళ్ళన్నీ అక్కడ పోయాయి. అది కట్టించే పని వచ్చింది. అప్పుడే మీ మామయ్య విషయం తెలిసి ఇక్కడికి వచ్చాలే. ఓ ఇదేనా ఊరు నుంచి వచ్చిన చైనా పిల్ల? ఈజ్ పవిత్రన్ ఫ్రెండ్, అవర్ నైబర్ అండ్ లోకల్ కమిటీ. ఓన్లీ లోకల్. లాల్ సలాం. చూసావరా, లోకల్ సెక్రటరీకి ఎలా మర్యాద ఇవ్వాలో ఆ అమ్మాయి కూడా తెలిసింది. చూసుకో, తన దగ్గర నువ్వు నేర్చుకో. అలాంటిదే లేదు, పెద్దోళ్ళకి వాళ్ళు ఇచ్చే మర్యాద అంతే కదా. ఐఎమ్ నో వైస్. నేను అది అరే నేను కూడా కుర్రానని తనతో కొంచెం చెప్పరా. దిస్ ఓల్డ్ మ్యాన్ ఇస్ యంగ్. నువ్వే నమ్మక్కర్లేదు, హెల్త్ డిపార్ట్మెంట్ లో మాట్లాడాలని పిలుస్తావు కదా నువ్వు. అప్పుడు చూసుకుంటా చెప్పాను అంతే. కూర్చోండి. ఎస్, ఏంటి కామ్రేడ్? సారీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సిట్. కూర్చోండి. ఇప్పుడు నో టైం. అది పేరు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఈస్ ఆస్కింగ్ వాట్స్ యువర్ నేమ్. మంచి పేరు, ఈజీగా పిలవచ్చు. నేను మళ్ళీ వస్తాను. చైనాలో మన పార్టీకి మంచి పేరుంది. మళ్ళీ నేను మీతో వచ్చి మాట్లాడతాను. ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళని మళ్ళీ నేను తీసుకొస్తా. ఈ రాజేష్ తో పని అవుతుగానే నేను బయలుదేరతాను ఇప్పుడు. అదే 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 సీయూ. అరే నువ్వు నాతో రారా. రారా రే, రారా. రే రాజేష్, ఈ అమ్మాయి ఎప్పుడు వెళ్తుందిరా? కొద్ది రోజులు ఇక్కడే ఉంటారు. అలాగైతే మనం ఈ అమ్మాయిని ఫంక్షన్ తీసుకెళ్దాం. అదే ఆ రమణన్ ఫంక్షన్ కి. ఎందుకు? అది కాదురా, ఒక చైనీస్ కామ్రేడ్ ని ఫంక్షన్ తీసుకొస్తే అది మనకు గొప్పే కదా. ఇక్కడ మనకు అందరూ మర్యాద ఇస్తారా? ఏమంటావు? రాజేష్, అరే నేను తప్పుగా అంటలేదురా. అరే నుంచి వచ్చారు కదా. గుడ్ నైట్. వీడికి ఏం చెప్పినా అర్థం కాదు. మిత్రమా వెళ్ళిపోయాడు. మనం వంట చేద్దాం పదండి. రండి, డిన్నర్ రెడీ చేద్దాం. డిన్నర్? వాట్ ఇస్ ఇట్? అది చైనీస్ ఫుడ్, పైగా చైనీస్ పిక్కలు. అది తీసుకురండి. ఓకే. John, she has a good experience. Are you a Chinese citizen? Yes, ma'am. And why did you travel from US to China? Sir, I got some work here, and only after arriving here, I decided to move to US. Okay. So, we will look to your documents and get back to you. Okay, sure. Thank you. Thank you. పల్లి తోడు ఎవరెవరు దిగాలో దిగండి.
దిగండి దిగండి దిగండి, తొందరగా దిగండి. ఎక్కి ఎక్కి ఎక్కి. సరే, వేరే చోటు చూద్దాం. ఇంకెక్కడ వెళ్ళి పడదాంలే. అక్కడ చూడరా, ఆ చైనీస్ అమ్మాయి. ఇలాంటి అమ్మాయిలకి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం అంట. అలాంటి విషయాలకి కావాలంటే మాట్లాడి చూడు. దొరికింది. What do you want? నాకేం కావాలో నేనే చెప్తాను. రాజేష్, రాజేష్ వస్తున్నా. చూసావా మోడర్న్ సరుకు. ఏంటి నువ్వు వస్తావా? ఫ్యాన్సీ ఐటమ్. వద్దులే, నేను పనికి వెళ్ళాలి. వద్దంటే పో. మీరు కానిచ్చండి. అయితే ఏం పర్వాలేదు, గ్లాసు నీళ్ళు ఇవ్వు చాలు. తీసుకొస్తానులే. వాడు వచ్చేంత వరకు నువ్వు నేను మాట్లాడుకుందాం. ఏమంటావు? చెంగి ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బ్యాగ్ తీసుకుని. Someone tried to hurt me. నువ్వెందుకు వెళ్ళావు? నిన్నెవరో వెళ్ళమన్నారు. హలో Rajesh? ఎస్. Rajesh? లైన్ ఉండు. ఏమైంది? Someone tried to hurt me. ఏంటి? Nobody understands me here. రే, సమ్మోన్ ట్రై టు హర్ట్ మీ అంటే మీనింగ్ ఏంట్రా? నీళ్ళు తేరా. అలా అంతా ఊరికి వదలకూడదు, దాన్ని అలా వదలకూడదు. ఎవర్రా చేరా పిల్ల? ఎందుకు? నన్ను కొట్టిందిరా, దాన్ని పిలవరా. నన్ను ఎందుకు కొట్టిందో దాన్ని అడగాలి. కారణం లేకుండా నీ మీద చేయి చేసుకుంటుందా? కారణం కావాలా? తన దగ్గర అడిగి తెలుసుకోరా. ఎక్కడికి వెళ్తున్నావు? రాజేష్, మీద చేసే పని పెట్టుకోకో, తప్పుకో. రేయ్, లోపలికి వెళ్ళదురా. చూపిస్తాను. హలో పవిత్ర, ఇక్కడ రాజేష్ కొడుతున్నారు. త్వరగా రండి. ఈ చెత్త నా కొడుకు మధ్యన తీసే టైమర్ అది. పోరా పంది. Go inside! Jake, go inside! ఏంట్రా ఏమైంది ఇక్కడ? సమస్య కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు. ఏంటి కిడ్నాపా? దాన్ని అడ్డుకుంటాం వెళ్తే రాజేష్ కొట్టారు. మరి వీళ్ళెందుకు కింద పడిపోయి ఉన్నారు? చెంగే వాళ్ళని కొట్టింది. ఇది నిజమా కామ్రేడ్? I have no other way. దీనికి ఏంటి అర్థం? వేరే దారి లేదని చెప్తుంది. నీకు ఇంగ్లీష్ తెలుసా? అది సిచ్యువేషన్ బట్టి నేనే కనిపెట్టాను. కావాలంటే అడగండి. ఒకడి మీద నీ కోపం వస్తుందంటే నువ్వు కూడా కామ్రేడ్ మావో రక్తం. Thank you. లాల్ సలాం. రేయ్, ఇంకొకసారి ఈ అమ్మాయి దగ్గరికి వచ్చారంటే చంపి పారేస్తాను ఇద్దరిని. అర్థమైందా? లేచి దొబ్బేటి ఇద్దరు. దొబ్బేట మరేదిగా. పోరా. చెప్పరా రాజేష్, పోరా. వెళ్ళరా. లాకెళ్ళరా. పోరా. చైనా వాళ్ళతో పెట్టుకుంటారా? జాకీ చాన్ సినిమా చూసి పెరుగుంటుంది. మీరు కూడా అమ్మాయి దగ్గర చాలా నేర్చుకోవాలి. మంచిది. ఏమే, నువ్వు డ్రైవింగ్ నేర్పించడం మానేసావా? ఆపేశాను. నీకు పొగర కాస్త కాదు. నా జీవితం మొత్తం నేను డ్రైవింగ్ స్కూల్లోనే గడపాలా? ఎవరు చెప్పి అక్కడికి వెళ్ళావు? నేను చెప్పి వెళ్ళావా? నువ్వు నిర్ణయించుకున్నావు వెళ్ళావు.
నీకు ఇన్ఫ్రా పార్క్ లో మంచి జాబ్ దొరికింది. వెబ్ డిజైనింగ్ చేస్తానని అక్కడికి వెళ్ళావు. అయ్యో మొదలెట్టేసింది. అది కూడా నీకు నచ్చలేదని 3 కంపెనీలు మారిపోయావు. ఏ పనిలో కూడా నువ్వు స్థిరంగా ఉండలేదు. చివరికి డ్రైవింగ్ నేర్పించడానికి వెళ్ళావు. అమ్మా అసలు నీకు ఇప్పుడు ఏం కావాలి? నీ ఇష్టానికి ఇక్కడంతా జరుగుతూ ఉండదు. చదువు తగ్గ జాబ్కి వెళ్ళాలి. ఇన్ఫ్రో పార్కో లేదా కిన్ఫ్రానో ఏదో జాబ్కి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఎదిరించి మాట్లాడుకో. ఏమిటే నీ గొడవ? తప్పుకో. మీరు దాని దగ్గరికి వెళ్ళి అడగండి ఏంటో. మొండిది. హాట్ వాటర్ రెడీ. Yeah, it's getting ready. ఓకే. హాయ్. పంచర్ అయింది అనుకుంటా. మామూలుగా లేదు. Hi, Teresa. Hi. How did you hit 2 men at the same time? When the time comes, this hand holds the power to love and hate as well. Okay. Okay. ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చా? ఏ రాకూడదా? రావచ్చు, కానీ ఇంతకీ విషయం ఏంటి? ఇంట్లో ఇప్పుడు పరిస్థితి ఏం బాలేదు. ఓ, జాబ్ పోయిన దగ్గర నుంచి ఇరిటేట్ గా ఉంది. జాబ్ పోయిందా? పోయింది. అరెరే. ఏం చేయాలని ఒక్క ఐడియా కూడా లేదు. అయితే ఓ పని చెయ్యి, పెళ్లి చేసుకో. అదంత ఈజీ అయిన పని అయితే ఎప్పుడో చేసుండేదాన్ని కదా. నాకు సొంతంగా ఏదైనా చెయ్యాలని ఉంది. దానికి ఒక మోటివేషన్ నువ్వే ఇవ్వాలి. నేను నిన్ను మోటివేట్ చేయాలా? ట్రాఫీ మీద ట్రాఫీ తీసుకుంటున్నా నేను నిన్ను మోటివేట్ చేయాలా? జోక్ చేయకు. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడ ఏది పని కాలేదు, నేను వెళ్తాను. వెళ్ళకు. నేను వెళ్తా. నో, స్లోలీ. Slowly? Okay. Why she is so upset? Is there any problem? Yes. Mental. ఏంటి నేర్చుకుంటున్నారా? ఎరా రాజేష్, ఆకలిస్తుంది, వంట చేసి పెట్టమని అడిగాను. నెలకు కావాల్సిన వస్తువులన్నీ కోసేస్తుందిరా కూర్చుని. కుదిరినంత వరకు ఆ అమ్మాయిని తొందరగా పంపించేయమని చెప్పాను కదా. నువ్వు చెప్తావా లేకపోతే నన్ను చెప్పమంటావా? నేనే చెప్తాను. నువ్వు చెప్తావా? ఏ భాష చెప్తావు? చెప్తాడంట మొనగాడు. అది కరెక్టే. నువ్వు పని చేయి, తెరేసాని ఇక్కడ రమ్మని చెప్పు, నేను చెప్తాను తనకి. ఇక్కడ చూడు బామ్మా. వాళ్ళు వచ్చేసారు చూడు. రండి బామ్మ. ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను బామ్మ, లోపలికి రండి. బామ్మా. Hi grandma, how are you? I'm preparing traditional food especially. And then we'll put that thing to this. It will take a few minutes. ఎరా చెప్పు. చెప్తా నాకు. This was just a little. Okay. ఒక సెకండ్ రావా? Let's put it. ఏంటి? కాసేపు మూసుకో సరేనా? అంటే ఇది ఏంటది? ఇది ఎలా చెప్పరా? ఈ రాజేష్, నన్ను లవ్ చేస్తున్నావా? లేదు, అలాంటిదే లేదు. ఇంకేంటి, లవ్ అంత మోసమైన విషయమా? అంత మోసమైన విషయం ఏం కాదు, కానీ నేను వేరే ఒక ఏంటని చెప్పు. వీడొకడు. విషయం ఏంటంటే ఆ చైనీస్ అమ్మాయికి డబ్బులు ఇవ్వడానికి 10 పైసలు లేదు. ఖచ్చితంగా వీడు ఇప్పుడు అసలు ఇవ్వలేడు. అనవసరంగా అమ్మాయి ఇక్కడ ఉండి కష్టపడుతుంది. చైనాకి తిరిగి వెళ్ళిపోమని చెప్పి ప్రేమగా చెప్పాను. దానికి నిన్ను పిలవమని చెప్పాను, కానీ వీడేమో ఆగాని ముక్కుతున్నాడు. అవును. తనకు చెప్పవా? ఇదేంటి, ఏ మూవీ స్టోరీనా చెప్పడానికి ఇంత ఆలోచిస్తున్నావు? అయ్యా,
my food? Very nice. Thank you. The real taste of Chinese? It was a Tibetan dish. Tibetan? Teresa, I need to tell you something. You should help me make him understand. I have no other option. రాజేష్ తను ఏడుస్తాను చూస్తుంటే బయలుదేరతలా ఉంది. ఓకే, కమ్ విత్ మీ. ఏయ్ వెళ్ళొస్తాను చెప్పుతేలా ఉంది. మాట్లాడు. రాజేష్, పరిస్థితి ఏం బాలేదు. ఏంటి ఏమైంది? ఈ అమ్మాయి చైనీస్ ఏం కాదు, టిబెటియన్ అంట. టిబెటన్ అంటే? యుద్ధంలో చైనా గెలిచిన చోటే టిబెటియన్. ఈ అమ్మాయికి ఆ దేశమే అంట. అక్కడ చైనీస్ కమ్యూనిస్టుకును ఆ ఊర్లో ఉన్న వాళ్ళకిను జరిగిన యుద్ధంలో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారంట. అప్పటి నుంచి ఈ అమ్మాయి ఒంటరిగానే ఉంది. చైనా నుంచి టిబెట్కి వెళ్ళేటప్పుడే తను మీ మామయ్యని కలిసిందంట. తను ఎవరు లేని అనాథని మీ మామయ్య చూసుకున్నారు. తను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళడానికి. అమెరికాకా? ఇన్ఫాక్ట్ అక్కడ తనకి జాబ్ కూడా దొరికింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటిది? 10 లక్షలు బ్యాంకులో గ్యారంటీ చూపిస్తేనే ఆ పని దొరుకుతుందంట. ఏంటి 10 లక్షలా? ఎవరిస్తారు? 10 లక్షలు ఎవరిస్తారు? ఎవరిస్తారు? Rajesh, look, I know you're in crisis, but I have no way out. Please, I need your help. Please help me, Rajesh. ఏమంటున్నారు? తను ఏమంటుంది? డబ్బు దొరుకుతుందని అడుగుతుంది. నేనా? ప్లీజ్ help me, Rajesh. నేను మేరే పాస్. ఇలా చూడు, కంగారు పడద్దు. అది కాదు. Tell him, Teresa. ఏడోకు రే, ఏడుస్తే వదిలేరా. మీరు ఊరుకోండి, రెడీ చేద్దాంలే. అంతే, వీడి పని అయిపోయింది. వీడి దగ్గర 10 పైసలు కూడా లేదు. ఎందుకు He will manage. Thank you so much. 10 లక్షల. ఏంటన్నా? ఏంటి రాజేష్, నాకు నిద్ర రావట్లేదురా. ఏమైంది? మనం చెంగికి డబ్బులు ఇవ్వాలి కదా. ఏరా, ఏం నిర్ణయించుకున్నావు? తలపోతుందన్నా కూడా నీకు నవ్వొస్తుందా? పెద్ద మనిషిరా నువ్వు. ఏం చేయమంటారన్నా? ప్రతి ఒక్కటి మన చేయి దాటి వెళ్ళిందనుకోండి, కొత్త జీవితం మొదలవుతుందని తెలుసుకుంటే చాలు. అలా ఆ కొత్త జీవితంలో నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి దారి దొరుకుతుంది. కావాలంటే మీరే చూడండి. ఏంటో చెప్తున్నావు. తప్పకుండా వస్తుంది. మీరు వెళ్ళి పడుకోండి, సరేనా? సరేలే. రాజేష్ వచ్చాడు నా కొడుకు. అంతా ఇప్పుడే తెలుసుకున్నాను. ఏంటి? నువ్వు ఇంటర్నేషనల్ అప్లోడ్ అయ్యావంట కదా. దానికేంటి? పద కూర్చుని మాట్లాడదాం. రాజేష్, ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ నుండి తీయడానికి నీకు కావాల్సింది 10, చైనా అమ్మాయికి 8, మొత్తం 17 కదా. నువ్వేం బాధపడకు, నేను ఇస్తాగా నీకు. నీ దగ్గర నేను డబ్బు అడగలేదే. అడగలేదు, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు సాయం చేయాల్సింది నా బాధ్యత కదా. బాధ్యత అట ఏంటి విజయన్న? ఈ స్థలానికి ఊర్లో ఎంత వస్తుందో దానికంటే 3 రెట్లు ఎక్కువ ఇస్తా. ఏమంటారు? అంతా వీడికి సహాయం చేయడానికి కోసమే కదా. రే, నా జాగాతో పాటు నీ జాగా చేర్చి అమ్మితేనే నువ్వు చెప్పే డబ్బు వస్తుంది. అవన్నీ లెక్క చేసే కదా ఇంత దూరం వచ్చి మాట్లాడుతున్నావు. నా ప్రాణం ఉన్నంత వరకు అది జరగదు. అర్థమైందా? బామా, బామా! దెయ్యమా? దెయ్యం కాదు బామ్మ, నేనే. ఏంటే? నేను రాజేష్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేయనా? అదే అర్ధరాత్రి అడుగుతున్నావు? ఇప్పుడే అనిపించింది, అందుకే అడుగుతున్నా. ఫోన్ ఎదురొస్తుంది. ఏం బిజినెస్ అని అడగవా? ఫుడ్ బిజినెస్. ఎలా కరెక్ట్ గా చెప్తున్నావు? మరి వంట మనిషితో కంప్యూటర్ బిజినెస్ చేస్తావు నువ్వు? వెళ్ళవే, మళ్ళీ మళ్ళీ లేపు. సరే సరే, పడుకో. రాజేష్, డబ్బులు రెడీ చేసావా?
జరిగే అవకాశమే లేదు. ఇలా చూడు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఆ. ఏంటి ఐడియా? పార్ట్నర్షిప్ బిజినెస్. ఆ? ఎవరితో? నువ్వు నేను. భలే చెప్పావు. బిజినెస్ పార్ట్నర్ అవడానికి ఇదే మంచి టైం కాదు. ఇలా చూడు, ప్లాన్ వర్కౌట్ అయితే ఈజీగా మన డబ్బుల్ని సెటిల్ చేయొచ్చు. ఏదైనా బిజినెస్ చేసి సంపాదించాలంటే అది జరిగే విషయం కాదు. ఉమెన్ ఎంటర్ప్రెనర్ అవుతే 25 లక్షల దాకా లోన్ ఇస్తారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో. అది కూడా ఇంట్రెస్టే లేకుండా. లోన్ నా పేర్లో తీసుకుందాం. అలాగే చెంగికి 8 లక్షలు ఇచ్చి పంపించేద్దాం. మిగతా డబ్బులు మనం ఇన్వెస్ట్ చేసుకుందాం. గవర్నమెంట్ దగ్గర నుండి అప్పు తీసుకుని బిజినెస్ చేయడం అనేది జరిగే విషయం కాదు. కాస్త మిస్ అయిందనుకో మొత్తం పోయినట్టే. ఏంటి నువ్వు అన్ని నెగటివ్ గానే చూస్తున్నావు? బీ పాజిటివ్. సరే, ఇంతకీ నీ ఐడియా ఏంటో ముందు చెప్పు. ఏంటిది? హోటల్ స్టార్ట్ చేయాలా? బెస్ట్. పట్టుకో. ఇలా చూడు, ఇది ఒక నార్మల్ రెస్టారెంట్ కాదు. టిబెటియన్ స్పెషల్ ఫుడ్స్ ఇచ్చే ఒక టిబెటియన్ రెస్టారెంట్. టిబెటన్ డిషెస్ ఎవరు రెడీ చేస్తారు? చూడు, తను చేస్తుంది. తను వెళ్ళిపోతుంది కదా. తను వెళ్ళడానికి ముందు మన ఇద్దరు నేర్చుకుందాం. టిబెటియన్ ఫుడ్ ఎక్కడ స్టార్ట్ చేస్తా? ఇక్కడే ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేద్దాం. కాస్త లైట్స్, కొంచెం చైర్స్, ఇక్కడ ఒక కౌంటర్ వేసుకుందాం. అయ్యో, ఏంటి ఇక్కడ? ఏంటి అయ్యా అంటున్నావు? ఇంతకన్నా అందమైన చోటు ఎక్కడ దొరుకుతుంది? ఈ దారిలో కార్లు బండ్లు ఎలా వస్తాయి చెప్పు. ఇలా చూడు, మంచి రుచికరమైన భోజనం దొరుకుతుందంటే మన మనుషులు పారాషూట్ లైనే వచ్చేస్తారు. ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అంతా వదిలేసే, టేస్ట్ అయిన ఫుడ్ ఇవ్వాలి. నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి. ఇప్పుడు చెప్పు, నీ నిర్ణయం ఏంటి? ఓకేనా? తనతో చెప్పావా? చెప్పాను. వాతావరణంతో పాటు సమయం మారుతుంది, మరి ఆ ప్రవాహం నిండిపోతుంది. బూరద పొలాలోకి నడవడం నా బలి అని గుర్తు చేస్తుంది. చెట్టు కొమ్మ దగ్గర కూర్చుని నువ్వు ఏమాలుతున్నావు. గాలిని వేపో పిచ్చిగా విస్తుంది, దారి తప్పుతుంది. చేను చలాదన యూదిని అని భావిస్తున్నాను, అని భావిస్తున్నాను, అని భావిస్తున్నాను. ఒకరికొకరు పుట్టమన కలలను నిజం చేసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది, సంగా ఉంది. కాలం మన గురి కలను దోచుకుంటుంది. జీవితం మనకు నెరపే పాఠాలు. స్వాగతం ప్రేక్షకులారా, నేను చెఫ్ విలయ్. రుచికరమైంది, చాలా అద్భుతమైన వంటకం దొరుకుతుంది
వస్తుంది అంటే మన వాళ్ళందరూ ఖచ్చితంగా వెళ్లి తప్పకుండా తింటారు. అటువంటి అద్భుతమైన రెస్టారెంట్ ని ఈ రోజు మీకు పరిచయం చేస్తాను. ఎర్నాకుళం జిల్లాలో పల్లితోడు గ్రామంలో రాజేష్, తెరీసా, అలాగే చెంగు వీరందరూ కలిసి చేస్తున్న ఈ రుచికరమైన వంటల్ని తప్పకుండా చూడండి. ఇంతవరకు మన ఊరి ఫుడ్ తినుంటారు, అరేబియన్, యూరోపియన్ ఫుడ్ తినుంటారు, అలాగే మన సొంత ఫుడ్ మరియు టిబేటియన్ ఫుడ్ ఇంతవరకు మీరు తినుంటారో లేదో తెలియదు. ఇక్కడికి వస్తే మీకు బాగా నచ్చుతుంది. ఇక్కడ ల్యాంబ్ తో తయారు చేసే అద్భుతమైన ఫుడ్ ని రుచి చూడండి. ఫ్రైడ్ మోమోస్ ఇక్కడ చాలా బాగుంటుంది. స్లో కుక్ చేసిన ఫ్రైడ్ నూడిల్స్ బాగుంటాయి. స్పెషల్ కుక్ చేసిన బీఫ్ కూడా ఇక్కడ బాగుంటుంది. దాంతో పాటు స్పైసీ గోట్ మీట్ కూడా ఇక్కడ ఉంది. దాంతో పాటు షెజ్వాన్ నూడిల్స్ కూడా ఉన్నాయి. అవి మీకు తప్పకుండా నచ్చుతాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, కుటుంబంతో వచ్చి టిబేటియన్ ఫుడ్ ని తినండి. టిబేటియన్ కార్నర్ లో అందరూ రావాలి. ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ కు మనమే సపోర్ట్ చేయాలి. విజయరాజ్యంలోకి మన రుజులను లెక్కించడం ఇప్పుడు ఫలితాల సమయం ఆసనమైంది. తన్నన్న తారే దారి తారే తన్నారే, తన్నన్న తారే పూన తారే తన్నారే. వాతావరణంతో పాటు సమయం మారుతుంది, మరి ఆ ప్రవాహం నిందిపోతుంది. బూరద పొలాలోకి నడవాడం నా బలి అని గుర్తు చేస్తుంది. చెట్టు కొమ్మ దగ్గర కూర్చుని నువ్వు ఏమాలుతున్నావు, గాలిని వేపో పిచ్చిగా విస్తుంది, దారి తప్పుతుంది. పోలీస్ ఏమైంది సార్? దాన్ని కొంచెం పిలు. షెంగ్, షో యువర్ పాస్పోర్ట్ అండ్ వీసా. సార్ ఏమైంది సార్? చెప్పేదాకా కొంచెం వెయిట్ చేయి. టూరిస్ట్ వీసా మీద వచ్చిన దాంతో పని చేస్తున్నావు. అద్భుతం రా. ఇలా చూడు, టూరిస్ట్ అంటే టూరిస్టే. తనతో నువ్వు బిజినెస్ చేయించడం కుదరదు. అది నీకు తెలీదా? సార్ తను ఇక్కడ పని చేయట్లేదు. మేమందరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నాం. సార్ బిజినెస్ మా ఇద్దరి మీదనే రిజిస్టర్ అయి ఉంది. కానీ తనను పెట్టుకునే కదా ఇదంతా చేశారు. ఇంకా ఒక వారంలో ఈ అమ్మాయి వీసా ఎక్స్పైర్ అవుతుంది. అంతవరకు ఈ అమ్మాయితో పనిచేయించడం చూస్తే ఇద్దరు జైలుకి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకో. యువర్ వీసా విల్ ఎక్స్పైర్ ఇన్ 1 week. యూ హ్యావ్ టు లీవ్ ద కంట్రీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత వరకు త్వరగా పంపించు, లేకపోతే నీకే సమస్య అవుతుంది. 1 week. సిబి, ఏమైంది సార్? వాడికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. అద్భుతం సార్. కొట్టు మూసేస్తాడా సార్? ఒక వారంలో ఆ చైనీస్ పిల్ల ఊరికి వెళ్ళిపోతుంది. మరి ఎలా చేస్తాడు వాడు బిజినెస్? ఇది చాలు, ఈవినింగ్ బార్లో కలుద్దాం సార్. ఓకే ఓకే. తనననానే 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 నానా. No sleep? I was missing my parents. They left me alone. Your papa mama? Yes. Edivo? Come. My papa. My mama. Done. Long back. టైం వచ్చినప్పుడు అందరూ వెళ్ళాల్సిందే. That means? That means good night.
Okay, good night. పోయిన వారమే కదరా 25,000 ఇచ్చి రిపేర్ చేస్తాను దీన్ని. అసలు ఏం చేస్తున్నారా మీరు దీంతో? అన్నా ఈ వారం ఎక్కువగా తోలేమన్నా. రిపేర్ చేసినా చేయకపోయినా ఓవర్ హీట్ అయితే ఇలా అవుద్దన్నయ్య. ఈ కథలంతా నాకు చెప్పొద్దు, ఏదో ఒక బోర్డు తీసుకెళ్ళి పట్టుకురా. అర్థమైందా? మీరే అర్థం చేసుకోవట్లేదు అన్నయ్య. సిబి అన్నయ్య. రాజేష్ ఒక నిమిషం ఇటు రావా? ఏంటి ఇటువైపు? విషయం ఏంటి రాజేష్? నన్ను చూడడానికి వచ్చావు? అది కాస్త డబ్బు అవసరం ఉంది. అలాగా? మీ వల్ల అయితే నాకు సాయం చేస్తారా? నేను ఇంతకుముందు నా డీల్ ఏంటో చెప్పాను కదా. అది అంటే ఇప్పుడు ఆ డీల్ నాకు ఓకే, మీకు కూడా ఓకే అయితే మీరు ఆ డబ్బుని రేపే ఇస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. బాగా ఆలోచించాక నిర్ణయం తీసుకున్నావు? అవును. అయితే ఇంకెందుకు రేపు, ఇప్పుడే తీసుకో. ఈరోజు ఇస్తాను, సరేనా? రేపు ఇస్తే చాలు. పైగా నాకు బాడుగ ఇల్లు దొరికేంత వరకు నేను ఇంట్లో ఉండడం మీకు అభ్యంతరం లేదు కదా? నాకే అభ్యంతరం లేదు. నువ్వు నా తమ్ముడు లాంటివాడురా. నన్ను చూడమంటావు ఇల్లు? వదిలేండి, నేను చూసుకుంటాను. అయితే రేపు కలుద్దాం. రెసిప్ట్ ఏంటి, వెళ్దామా? ఒక్క నిమిషం. రాజేష్, ఇదిగో ఇందులో ఒక సంతకం పెట్టు. డబ్బులు తీసుకున్నందుకు ప్రూఫ్ కావాలి కదా, అందుకే. డాక్యుమెంటు ఇటు చూడు. సిబి మాట ఇచ్చాడంటే మాటే. పట్టుకో మిగతా డబ్బులు. అంతా ఓకే కదా? రిజిస్ట్రేషన్ ఎప్పుడని నీకు చెప్తాను. ఇంకా వచ్చేటప్పుడు మీ చెల్లెల్ని కూడా తీసుకురా. భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాకూడదు కదా, అందుకనే. వీలైనంత త్వరగా మంచిలు చూసుకుని అద్దెకి వెళ్ళిపో. సరే, వస్తా. వాషింగ్? యా. ఇదిగో. అరేంజ్డ్. ఇదిగో సేఫ్. అది రెడీ చేశానులే. సేఫా? నువ్వు వాష్ చేయి. Teresa. Yes? You know what? I got the cash. Is it? Yes. Oh, adiripoyindi. Yes, adiripoyindi. You Telugu? Hey, can you take me somewhere? When? Now? Okay. Okay, 1 minute. Okay. ఏంటిది? రెస్టారెంట్ వదిలేసి పాత పని చేస్తున్నావు? అలా కాదు, బిజినెస్ ట్రాక్ లో వచ్చేంత వరకు ఇది సైడ్ బిజినెస్, అంతవరకు జీవించాలి కదా. అవును, చెంగికి ఎలా డబ్బులు ఇచ్చావు నువ్వు? అది రెడీ చేశానులే. మంచిది, తను చాలా సంతోషంగా ఉంది. మంచిది. మీరెక్కడికి వెళ్ళారు? కూడా పుట్టిన తమ్ముడు అనుకున్నాను రా. ఒక్క మాట చెప్పేవరా నువ్వు? ఇక మీదట అన్నయ్య అని చెప్పి నా చుట్టుపక్కల రావద్దు. ఏంటన్నయ్య మీరు? ఎందుకు తన్ను కొట్టారు? ఏంటో తెలీదా? ఈ ఇల్లు చోటుని అమ్మేశాడు చెంగుకు డబ్బులు ఇస్తానికి.
ఇది లేకపోతే ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్తావురా? ఎలా శిలలో నించున్నాడు చూడు. అనయ్య, ఆ అమ్మాయి ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకుని నేనేం చేయాలి చెప్పండి? నా తలరాత ఇలా అయ్యింది. మన వల్ల ఇంకొకరు బాగుపడితే అది మన మంచిదికే కదా. ఇంకా నా విషయానికి వస్తే నాకు మీరున్నారు కదా అన్నయ్య. నాకు ఒక చేప దిండిస్తే చాలు, మీ ఇంట్లో ఏదో ఒక మూల పడి ఉంటాను, అంతే కదా. అయినా సరే నువ్వు చేసేదంతా అన్యాయం రా. అన్నయ్య, అది తను ఎంత సంతోషంగా ఉందో చూడండి. ఇప్పుడు నాకేదో ఈ చిన్న బాధ్యతని తీర్చినట్టు అనిపిస్తోంది. మనకు కావాల్సింది ఖచ్చితంగా వస్తుంది అన్నయ్య. వస్తుందిరా, అలాగే ఎదురు చూడు. అన్నిటినీ అమ్మేసి నువ్వు ఒకడివి. టెరెసా, లెట్స్ గో. ఓకే. ఎక్కడికి వెళ్తున్నారు? తను ఎక్కడికో వెళ్ళాలంట. సరేలే, వెళ్ళేసి రండి. వెళ్ళేస్తా. మీ యుఎస్ వీసా అప్లికేషన్ రిజెక్ట్ అయిందిగా? రిజెక్టా? అవును. ఏంటి రీజన్? అది వాళ్ళు మెన్షన్ చేయలేదు. చైనీస్ కమ్యూనిస్టుల్ని వాళ్ళు అక్కడికి అలో చేయరు, అదే ఉంటుంది. చైనీస్ కమ్యూనిస్టా? What? No, I am not a Chinese. I am not a communist. I am from Tibet. I am a Tibetan. కానీ మీ పాస్పోర్ట్ చైనీస్ లో ఉంది. Shit. షెంగ్, దీనికి వేరేదైనా ఆప్షన్ ఉందా? రీఅప్లై చేసి చూడాలి, కానీ అప్పుడు కష్టమే. షెంగ్, just wait here. Come. రండన్నయ్య. సిబి మా చోటు కూడా కొనేశాడు. ఇప్పుడు మీకు సంతోషమేగా? ఈ సంతోషంతో మీ కూతురు దగ్గర వెళ్ళి జీవించచ్చుగా. ఏంటి సంతోషం? నా కూతురు భార్య ఇద్దరు కలిసి ఈ చోటు అమ్మారు. నిజంగా నాకేమాత్రం ఇష్టం లేదు. నిన్ను నమ్మే నేను ఉన్నాను, నువ్విక్కడి నుంచి వెళ్ళవని. నాకు కూడా వెళ్ళాలని లేదు, కానీ పరిస్థితి ఎలా అయిపోయింది. విధి అని ఒకటి ఉంటుంది కదా, దాని తగినట్టే జరుగుతుంది. నేను నీకెంతో ఇబ్బంది పెట్టాను, అదేది మనసులో ఉంచుకోకురా. అలాంటిది ఏం లేదన్నయ్య, మీరు మర్చిపోండి. సరే, నేను వెళ్తున్నారా? Rajesh, I don't need this money anymore. I can't go to America. And you have done a lot for me. Rajesh, I can't believe you sold this house for me. Why did you do that, Rajesh? This was your only home. Yes. Now, if you wish to do anything for me, just take this money and bring back your home. I want to see this happen before I leave. Take this money. Yes. Eat. కర్రీ నేను తీసుకొస్తాను. ఏమైంది రాజేష్? అంతా మాట్లాడక నిర్ణయం తీసుకున్నావు. ఇప్పుడు వచ్చి ఇలా చెప్తే ఏంటి అర్థం? నాకు ఆ ఇల్లు కావాలి,
మీరు ఇచ్చిన డబ్బు మీరే తీసుకొని నా ఇంటి డాక్యుమెంట్ మీరు ఇస్తే గనక దాన్ని బ్యాంక్లో పెట్టి మీకు ఇవ్వాల్సిన బాకీ మొత్తం తీర్చేస్తాను. నేను చూడడానికి ఎలా కనపడుతున్నాను? పిచ్చి నా కొడుకులాగా ఏంటి? ఇది ముందు పట్టుకోరా. నీ పనికిరాని సెంటిమెంట్లో తీసుకెళ్లి చెత్త బుట్లయ్యరా. పెద్ద పుడ్డింగ్ ఇలా మాట్లాడుతున్నావు. అన్ని సరి చేద్దామని వస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంట్రా? నేను అలాగే మాట్లాడతారా? అడగడానికి నువ్వెవరు? నీ బాబుండ్రా. మా నాన్న తప్పికి మాకేం తెలియదు అనుకుంటున్నావా? చుట్టుపక్కల అందరినీ మోసం చేసి పెద్ద డబ్బు గలపడ అయ్యావు కదా. నువ్వు పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళరా. డాక్యుమెంట్ రారా, నేను ఎవరో చూపిస్తాను రా. నువ్వు అమెరికా వెళ్లే విషయాన్ని వదిలేయమ్మా. నువ్వు నాతో పాటు ఉండు. నేను నా కన్న కూతుర్లను నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళొద్దు, నాతోనే ఉండు. కాకేమీ రాకుండా చూసుకో. నేను ఇప్పుడే వచ్చేస్తాను. పవిత్రం సార్ దగ్గర చెప్తానులే. ఈ సమస్యని ఎలాగైనా తీర్చాలి. అదంతా చూసుకుందాం, వదిలే. రాజేష్, అంతా అయిపోయిందిరా. ఏంటి? ఏమైంది? నా జీవితంలో ఇంకా సంతోషం అనేది ఉండదురా. నేను ఎప్పుడు నీకు హెల్ప్ చేయలేదు. నేను ఇంత కష్టాన్ని ఇచ్చానే. నేను చేసింది తప్పే. నువ్వు ఏడకుండా విషయం ఏంటో చెప్పు. లేదురా, నేను చేసిన పాపం తలుచుకుంటే కష్టంగా ఉంది. కానీ అబద్ధం చెప్తుంది, నమ్మద్దు. పట్టుకోండి. నువ్వురా, ముందురా, కూర్చో. నీళ్ళు తెస్తాను, తాగుతావా? ఏంట్రా రాజేష్, మనం ముందు ఎంత ఒకటిగా ఉండేవాళ్ళం. అమ్మని చూడాలని నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను ఓదార్చింది నేనే. నీకు గుర్తుందా? నా పెళ్లి కోసం నువ్వు లోన్ తీసుకొని అది తీర్చలేక ఎంత కష్టపడుతున్నావు. తను ఏడడం తప్ప ఏం చేస్తుంది? ఇలా చూడు, పాత కథలన్నీ వదిలేసి ఇప్పుడు వచ్చిన విషయం ఏంటో చెప్పు. రమేష్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లోనా? ఎందుకు? అదేదో డబ్బులు ఎక్కడ అప్పు చేశాడట. ఓరి దేవుడా, ఒక అరబిని కొట్టాడు. అరబిని ఎందుకు కొట్టాడు వాడు? 15 లక్షలు ఇస్తే మాత్రమే రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. నేను ఎవరిని అడిగాను, నాకు ఎవరని ఉన్నారు. ఒకవేళ డబ్బు దొరకపోతే నా పాపకు విషయం ఇచ్చి నేను కూడా చనిపోతాను. అబద్ధం చెప్తుంది. చూడు, నువ్వు ఏడవకు. ఏదో ఒకటి చేద్దాంలే, ముందు నువ్వు ఏడు పాపు. తన కళ్ళు చూడరా, నీళ్ళు రావట్లేదు. రమేష్ ఇప్పుడు అన్యాయంగా జైల్లో ఉన్నాడు. ఏం పట్టించుకోదు, చేయాలి. వద్దురా, చెప్పేది వినరా. ఇవ్వండి. సరే, ఇచ్చేది. ఇది పట్టుకో. ఇందులో 8 లక్షలు ఉంది, ఏమని చేసుకో. మిగతాది అయితే ఇచ్చే, మిగతాది రెడీ చేసి ఇస్తానులే. లేదు, మాకు కల్పిస్తానులే. చూసారా, బాకీని నేను నగలిచ్చి తీర్చుకుంటానులే. రాజేష్, ఏంటి బాబు? ఆ చైనా అమ్మాయి పవిత్ర సార్ మీద రాళ్ళతో కొట్టింది. పార్టీ వల్ల ఆమెను తరుముకుంటూ వెళ్లారు. ఎలాగైనా తన్ని కాపాడు, లేదంటే తను అయిపోతుంది. రే రాజేష్, నేను బయలుదేరుతాను. ఆటో వెయిట్ చేస్తుంది. పార్టీ వాళ్ళంతా చాలా కోపంగా వెళ్లారు. వాళ్ళ చేతికి అమ్మాయి దొరికితే అయిపోతుంది. అమ్మా, శంగి కామ్రేడ్ పవిత్ర మీద రాయి తీసి కొట్టేసిందిరా అది. అందుకు పార్టీ వాళ్ళు పరిగెట్టిస్తూ వెళ్లారు రైటు. జనార్దన్ కాంపౌండ్ ఉంది కదా, అటువైపు వెళ్లారు. తెలుసా? వెళ్ళి చూడరా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎక్కడ ఉంటుందబ్బా? అంతా వెతుకుతాం రా.
చెంగే చెంగే షేంగ్ ఎక్కడికి వెళ్ళుంటుంది? జాగ్రత్త రా, తల తగులుతుంది. షేంగ్ 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 ఎక్కడికి వెళ్ళిందో ఏంటో చూసి జాగ్రత్త. షేంగ్ చెంగే ఎక్కడున్నావు? మేమే వచ్చాం. ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? రాజేష్ రాజేష్ తనే కదా పిలుస్తుంది. ఓ మేము వస్తున్నాం, అక్కడే ఉండు. పద రాజేష్ చెంగ్. రాజేష్ సారీ సారీ పర్వాలేదు పర్వాలేదు, ఏం పర్వాలేదులే. భయపడద్దు ఏం లేదులే, మాట్లాడుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది మొత్తం నాకే కదా. నువ్వు ఎంత పెద్ద పని చేసావు. నా బోర్మ పోయింది, నా ఇల్లు పోయింది, డబ్బు మొత్తం పోయింది. ఇప్పుడు ఇది మిగిలింది నేను ఒకనే. నన్ను కూడా చంపేస్తావా ఏంటి? ఇప్పుడు ఆ పవిత్రని ఎందుకు రాయి తీసుకొట్టావు నువ్వు చెప్పు. అలాంటి కొట్టాలనిపిస్తే డిబెట్కి వెళ్ళి కొట్టావు. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? ఇంత మాట్లాడుతున్నావు, తనకు అర్థం అవుతుందా? ముందు తెరసని పిలు. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏం చేయాలో చేద్దాం. అది వదిలేసి ఇట్ ఈస్ డేంజరస్ కోపం. రండి, కొంచెం నోరు మూసుకుని రామ్మా రా. రాజేష్ రే రాజేష్, ఎదిగి చూడండి రా. రాజేష్ ఏ రాజేష్ రాజేష్ తలుపు తెరవ. రాజేష్ ఆ చైనీస్ అమ్మాయిని అతను ఇక్కడ లేడు. అది లేదురా. ఇతని ఇంట్లోనే ఉంటాడు. తెరసా వచ్చేసింది. ఏమైంది? ఏదో రాయితో కొట్టి ప్రాబ్లం అయిందా? నువ్వే వెళ్ళి అడుగు. షెంగ్, వాట్ హ్యాపెండ్? I hate communists. They offend me. I lost my control when I saw the red flags and the pennants. I'm sorry. Don't cry. We'll find a way. కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది సోదరా? లేదు, నేను బాగా చూసుకుందాం. ఇది చూడండి, అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి కోసం వచ్చాను. న్యూస్ ఛానల్స్లో ఈ విషయం అస్సలు రాకూడదు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేంటి. ఎందుకు చెప్తున్నానంటే, కమ్యూనిస్ట్ దేశం నుంచి ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న కమ్యూనిస్ట్ని కొట్టిందంటే అది ఎంత పెద్ద సిగ్గుచేటు. బయటికి వస్తే పరువు పోతుంది. ఇక్కడ మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మన పరువు పోతుంది. ఇలా చెప్తే అర్థం ఏంటి? సరే కూర్చో, ముందు పూర్తిగా విన్నాక మాట్లాడు. ఈ విషయంలో మనం స్వయంగా ఏం చేయొద్దని చెప్తున్నా. ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. NDPS యాక్ట్లో అరెస్ట్ చేపిస్తా. డ్రగ్ పెడలింగ్ కేస్. కనీసం సంవత్సరం పాటు తను జైల్లోనే ఉంటుంది. తనకు అసలు బెయిల్ కూడా రాదు. ఏంటి, సరిపోతుందా? మీకు ఆ చైనా అమ్మాయి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే వెంటనే నాకు కాల్ చేయండి. నేను పోలీసు వాళ్ళకి కాల్ చేస్తాను. ఆగండి, అతన్ని అడుగుదాం. ఇదేనారా తెరసా ఇల్లు? సరే, బండితి. పోసే, పోలీసులు వస్తున్నారే. అలాగే సంఘటన జరిగింది. అయ్యో పోలీసు! అటు కాదు, ఇలా రండి, రండి. దీన్ని ఎవరు లాక్ చేసింది? ఏమైంది? బామ్మ, పోలీసు వచ్చారు. పోలీసులా? దాన్ని తీసుకెళ్ళడానికే వచ్చారు బామ్మ. ఏం కావాలి సార్? రాజేష్ అనే ఒక కుర్రాడు, చైనా నుంచి వచ్చిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరూ లేరే. ఇక్కడే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా రండి. ఇక్కడ ఎవరూ లేరండి. మీ మాట మీద నమ్మకం లేదు. కంప్లీట్ సెట్ చేయాలి. వారెంట్ ఉందా? వారెంట్ లేకపోతే నన్ను లోపల రానివరా? కామ్రేడ్ పౌలిన్ ఇంట్లోకి రావాలంటే వారెంట్ ఉండాలి. లేదు, ధైర్యం ఉంటే లోపలికి రండి. మీకు ధైర్యం ఉంటే రండి సార్. సార్ వద్దు సార్. ఆగరా. సార్ వద్దు సార్, రచన అవుతుంది సార్. ఏమైంది సార్? లోపలికి రారా? వెళ్ళండి లోపలికి. సార్ వాళ్ళ పార్టీ వాళ్ళే, ప్రశ్న అవుతుంది. రండి సార్. మీ రౌడీజం హీరోయిజం ఎక్కడైనా చూపించండి. బామ్మ ఒక పెద్ద సూపర్ హీరో అయింది కదా.
చూశాను. రేపు మార్నింగ్ సింగపూర్కి వెళ్ళడానికి ఒక ఫ్లైట్ ఉంది. అక్కడ నుంచి చైనాకి టికెట్ ఉంది. అయితే వెంటనే అది బుక్ చేయి. పైగా ఈ టికెట్ డబ్బు ప్రస్తుతానికి నువ్వే కట్టాలి. తర్వాత నేను ఇస్తాలే. అరే అదేంటి ప్రాబ్లం లేదు. అయితే చెంగు పాస్పోర్టు బ్యాగు మీ ఇంట్లో ఉంది. ఇప్పుడు ఎలా చేస్తాం? అది నేను తీసుకొస్తాలే, నువ్వు ముందు బుక్ చేయి. సరే. ఏంటి వెళ్దామా? వెళ్దాం. నేను ఆటో తీసుకొస్తా. రాజేష్ ఆటోలో వెళ్ళదు, బైక్ లో వెళ్ళండి. బైక్లో వెళ్దాం. సరే, కొంచెం ముందు కూర్చారా, వెనకాల తగులుతుంది. వెళ్దాం వెళ్దాం. రే పోలీసులు పోలీసులు రా. రే పాత నా కొడుకు తలంచుకోరా. వెళ్ళు 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 వెళ్ళు. మన అదృష్టవంతులు రా. దిగు దిగు రా, బైక్ వదిలేసిరా, వెళ్దాం. తొందరగా రారా, ఎవరన్నా చూసే ముందు వెళ్ళిపోవాలి. తను చేసిన పనికి మన ఇంటికే మనం దొంగలా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళు వెళ్ళు, తొందరగా తీసుకురా. నేను ఇక్కడే ఉంటాను, చూసుకోండి. వెళ్ళు. ఎవరు చూసినందుకు సమస్య లేదు. ఎవరు చూడలేదనుకుంటా. బ్యాగ్ ఇవ్వరా. ఇవ్వు. లాక్ చేస్తాను. అది కూడా ఇవ్వరా. లేదు, నేను పెట్టుకుంటాను. రండి, త్వరగా రండి. అందరి ముందు నన్ను కొట్టింది కదా, దాన్ని దేశం దాటిద్దాం అనుకుంటున్నావా? చూడు, దయచేసి గొడవ చేయకు. సమస్యను పెద్ద చేయకు. సమస్య చేయకూడదు కదా. రే షఫీ, పార్టీ మనుషులను పిలవరా. చూసి బ్యాగ్ నేను పట్టుకుంటానులే. ఇక మీద ఎక్కువ స్ట్రైకులు జరుగుతాయి, అప్పుడే ఒక తీర్మానం వస్తుంది. మిత్రమా వస్తున్నాడు రా. అయిపోయా, బాగా ఇరుక్కున్నాం. రండి మిత్రమా. మీరు బయలుదేరండి, నేను తర్వాత. అలాగే. సరే, భయపడొద్దురా, వాళ్ళు పార్టీ వాళ్ళు కాదు. మిత్రమా, శంగ్రాల్ విసిరింది జెండా మీద, కానీ తెలియకుండా మీ మీద తగిలింది. మిత్రమా, ఆ పిల్ల చిన్నప్పటి నుంచి చైనా కమ్యూనిస్ట్ వల్ల చాలా ఇబ్బందులు పడింది. ఆ కోపంతోనే ఇలా అంతా చేసి ఉంటుంది. తనకి వేరే ఆలోచన ఏం లేదు. తనని క్షమించి వదిలేండి మిత్రమా. నిజం చెప్పాలంటే తనకి మీ మీద మంచి ప్రేమ, అభిమానం ఉందండి. అరే, ఆ అమ్మాయి చెంగికి ఏం తెలియదే నాకు తెలుసురా. కానీ ఈ సమస్య నా చేయి దాటి వెళ్ళిపోయింది. పార్టీలో వాళ్ళు కోపంగా ఉన్నారు. అసలు ఎప్పుడు ఇలా జరగలేదు కదా. త్వరలోనే వాళ్ళు కూడా మర్చిపోతారా, లేకపోతే నేనే చూసుకుంటానే. మీరిద్దరూ ఒక పని చేయండి, ఆ అమ్మాయిని ఎలాగైనా వెంటనే చైనా పంపిండి. చూసి జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి. వెళ్దాం. అనయ్య, బ్యాగ్ బ్యాగ్ ఆ బ్యాగ్ ఇవ్వండి. ఇవ్వమ్మా. రా రా రా. హ్యాపీ జర్నీ. Valimachi, I'm going to miss you. మిట్టు. Take your medicine on టైం time. అయిపోయిందంటే ఫ్లైట్ మిస్ అయిపోతుంది. మళ్ళీ తప్పకుండా రావాలి, సరేనా? Sure. Bye. బాయ్. మాగు. చేపల పచ్చడిది. How much I'm going to miss you all. Take care. Bye. ఏంటి అలా చూస్తున్నావు? నేను అంత మోసమైందని ఏం కాదులే. అది నాకు బాగా తెలుసు బంగారం. రండి రండి, ఎక్కండి, టైం అవుతుంది.
తీసుకొస్తానులే. ఇవ్వండి, పదండి. ఇంకా మనకు టైం ఉంది. యా ఓకే. సో థ్యాంక్ యూ చిట్టా. హుస్. అలా చూడు, సెక్యూరిటీ విజిల్ కొడుతున్నాడు. నేను ఆటోని మార్చేస్తాను సరేనా? సరే మాట్లాడమ్మా. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ హెల్పింగ్ మీ. ఇట్ వాస్ వండర్ఫుల్ మీటింగ్ యూ పీపుల్. ఏమంటా? And I really miss you guys. One day you should come to China to see me. Bye. 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 See you soon. Bye, Teresa. Bye. Bye. రాజేష్ వెళ్దామా? అది మనం ఆ రెస్టారెంట్ ని ఇంకాస్త పెద్దగా చేద్దాం. బికమ్ ద షాప్ బిగ్. విల్ యూ కమ్? Yes. వస్తావా? యూ విల్? Sure. త్వరగా, అక్కడ లేట్ అవుతుంది. సార్ మొత్తానికి సెటప్ అయితే అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్. రే రాజేష్, ఏంటి మిత్రమా? ఇదిగో నీ ఇంటి డాక్యుమెంట్స్. డబ్బు ఇవ్వకుండా సిబి ఎలా ఇచ్చాడు? నేను అడిగితే అదంతా ఇస్తాడులే. తర్వాత వాడికి ఇవ్వాల్సిన మిగతా డబ్బు త్వరగానే పనిచేసి ఇచ్చేసేయి. ఇచ్చేస్తాను. సరే మరి నేను బయలుదేరతా.